ఓకే, ప్రణామం చేసుకోవడం. ఓకే, ఇంకా ప్రేయర్స్ తోని ప్రణామం చేయడం మాతాజీ. వెరీ గుడ్. సో వందనం అంటే, వందనంలో ఒక పార్ట్ వచ్చి ప్రణామం చేయడం. కానీ వందనం అంటే మీనింగ్ ఏమంటే ప్రేయర్స్, ప్రార్థనల్ని వందనం అంటారు. సో వందనం ఎందుకు చాలా స్పెషల్ అంటే, వందనం మన బంధనం నుంచి మనల్ని విముక్తి చేపిస్తుంది. బంధనం మనం ఏ బంధనంలో ఉన్నాం? భౌతిక బంధనంలో ఉన్నాం. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఇంకా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అని మనకు చాలా 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 రెస్పాన్సిబిలిటీస్ బంధనాలు ఉన్నాయి. సో ఆ బంధనాల నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? వందనం చేయాలి. వందన. సో అందుకే వందనం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తారు. సో నేను ఎలా స్టార్ట్ చేస్తా అంటే, అట్రాక్టివ్ ప్రిన్సిపల్ ద్వారా కొంచెం, ఇది టాపిక్కి సంబంధించి కాదు, జస్ట్ లింక్ చేయడానికి గురించి. సో ఆకర్షణ, మనమందరూ ఏదో ఒక విషయంకి ఆకర్షితులు అవుతూనే ఉంటాం. సో ఎగ్జాంపుల్స్ ద్వారా నేను మీకు చెప్తా. ఒక జింక ఉందనుకోండి, డీరు దేని ద్వారా పడుతుందంటే చెవులు. ఎలా అంటే హంటర్ ఒక డిఫరెంట్ సౌండ్స్ చేస్తే దానికి అట్రాక్ట్ అయ్యి, డీర్ సౌండ్కి అట్రాక్ట్ అయ్యి అయ్యి ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడ వెళ్ళాక ఏమవుతుంది? జింకకి ప్రాణం వదులుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే హంట్ చేసేస్తారు. సో ఇన్ ద సేమ్ వే ఫిష్, చేప కానీ ఎలుకలు కానీ, ఎలుకకి కానీ ఇప్పుడు చేప అనేది, ఫిష్ అనేది వాటర్లోనే ఉంటుంది. వాటర్లో ఫుడ్ దొరకకుండా ఉంటుందా? ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఇంకా కోరిక ఎక్కువ ఏం చేస్తుంది? ఇంకా ఏమన్నా స్పెషల్గా కావాలి, ఇంకా ఏమన్నా డిఫరెంట్గా కావాలి అని ఫిష్ ఏం చేస్తుంది? ఆ ఫిషర్మ్యాన్ ఇట్లా పెట్టుకొని ఫిషింగ్ చేస్తుంటారు కదా, తెలుగులో ఏమంటారు మాతాజీ దానికి? ఫిషింగ్కి స్టిక్ ఉండి ఇట్లా దారం ఉండి దానికి ఒక ఎస్. సో ఏం చేస్తుంది? ఫిష్ వాటర్లోనే దానికి ఫుడ్ దొరుకుతుంది, కానీ ఏం చేస్తుంది? నాకు ఇంకా టేస్టీ కావాలి, ఇంకా స్పెషల్ కావాలి అని ఇంగ్లీష్లో బెయిట్ అంటారు. ఫిషింగ్ రాడ్కి బెయిట్ కడతారు. సో ఆ బెయిట్ని ఏం చేస్తుంది? పట్టుకోవడానికి పోతుంది. పట్టుకుంటేనేమవుతుంది? లాక్ అయిపోతుంది. సో ప్రాణాలని వదులుకుంటుంది. అట్రాక్ట్ అయ్యి, అంటే దాని ఒక సెన్స్, ఇంద్రియ తృప్తి కోసం అట్రాక్ట్ అయ్యి దాన్ని ఒక ప్రాణంనే వదులుకుంటుంది. ఎలుక కూడా అంతే. ఎలుక కూడా బాగా ఫుడ్ దొరుకుతుంది ఫీల్డ్లో, కానీ ఏం చేస్తుంది? ఇంకా స్పెషల్ ఏమైనా కావాలి అని హౌసెస్కి, వేరే హౌసెస్కి వెళ్తుంది. మన ఇల్లు 2nd ఫ్లోర్లో ఉన్న, 5th ఫ్లోర్లో ఉన్న, 20th ఫ్లోర్లో ఉన్న చీమలు, ఎలుకలు వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో దేని గురించి? ఫుడ్ గురించి, టంగ్ గురించి. సో అట్రాక్ట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? ఇరుక్కుపోతుంది, మౌస్ ట్రాప్లో లాక్ అయిపోతుంది. అంటే డీరేమో ఇయర్ వల్ల అట్రాక్ట్ అయ్యి ప్రాణాలని వదులుకుంటుంది. ఫిష్ కానీ, చీమ కానీ, ఎలుక కానీ నాలుక వల్ల ప్రాణాలని వదులుకుంటుంది. అట్రాక్షన్ అనేది ఒక్కొక్క అనిమల్కి ఒక్కొక్క ఆర్గన్లో ఉంటుంది. అదే మన ఒక గ్లో వామ్, నైట్ టైంలో లైట్ వస్తుంది కదా, వెలుగు ఇస్తుంది కదా ఒక పురుగు. అంటారు మాతాజీ. ఏం పురుగు? అంటే లైట్. అదే లైట్ పురుగు అనాలా? ఓకే. సో లైట్ పురుగు ఏమో మీకు అర్థమైంది కదా మాతాజీ, ఆ పురుగే. సో ఆ పురుగు యాక్చువల్లీ మార్నింగ్ కూడా లైట్ ఇవ్వగలుగుతుంది, కానీ సూర్యుడు ఒక ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ అది ఇవ్వదు. నైట్ ఎందుకు ఇస్తుందంటే, ఫీమేల్, ఈ లైట్ అనేది వచ్చి మేల్ అంటే బాయ్ పురుగుకి వస్తుంది లైట్. సో ఎందుకు ఆ లైట్ని చూపిస్తుందంటే, అంటే ఫీమేల్ పురుగు వచ్చి అట్రాక్ట్ అవ్వాలి, దానితో
ఉండాలి అని ఏం చేస్తుంది, ఇంకా అట్రాక్ట్ కనిపించడానికి యాక్చువల్లీ ఆ లైట్ని ఎక్కువ చేయడం అనేది దానికి చాలా కష్టమైన పని. చాలా బాడీని కష్టపడించి ప్రెషర్ ఇచ్చి ఎనర్జీ అన్ని వేస్ట్ చేసి లైట్ని ఎక్కువ చూపిస్తుంది. దేన్ని అట్రాక్ట్ చేయడానికి? ఒక ఫీమేల్ పురుగు తన దగ్గరికి రావాలి అనే కోసం. సో కళ్ళు ద్వారా అట్రాక్ట్ చేయడానికి ఆ పురుగు అనేది ఎక్కువ లైట్ ఇస్తుంది. మీకు ఇక్కడ అన్ని ప్రిన్సిపల్ అర్థమవుతుందా? అట్రాక్షన్, ఆకర్షణ. లాస్ట్లో ఆకర్షణకన్నీ ఏదో ఒక నెగటివ్ రిజల్టే ఉంది. డీరేమో ప్రాణం వదులుకుంది, ఫిష్ ర్యాట్ అన్ని ప్రాణాలు వదులుకుంది, వామ్ ఏమో తన ఎనర్జీ అన్ని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రేస్, అవన్నీ మన ఒక బ్యాడ్ స్మెల్ని కవర్ చేసుకొని వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కోసము ఏం చేస్తాము? పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తాము. అది నోస్ ద్వారా అట్రాక్ట్ చేయడం. కానీ పర్ఫ్యూమ్స్ అనేది మంచిది కాదు. రీసెర్చ్ కూడా ప్రూవ్ అయింది, చాలా క్యాన్సర్స్ కూడా కాజ్ అవుతుంది పర్ఫ్యూమ్స్ వల్ల అని. సో ఇవన్నీ చిన్న ఆకర్షణలు. కానీ అన్ని ఆకర్షణలకి మూలం ఎవరంటే శ్రీకృష్ణ. ఎందుకంటే కృష్ణ అనే పదంకి అర్థం ఏమంటే ఆల్ అట్రాక్టివ్, సర్వ ఆకర్షవంతుడు శ్రీకృష్ణ. ఆ కృష్ అంటే స్వీట్నెస్, నా అంటే గ్రేట్నెస్. స్వీట్నెస్ కంబైన్డ్ విత్ గ్రేట్నెస్. స్వీట్నెస్ ఇంకా గ్రేట్నెస్ రెండు కలిసింది ఎవరంటే శ్రీకృష్ణ. అందుకే వాళ్ళు అన్ని ఆకర్షణలకి మూల కారణం ఎవరంటే శ్రీకృష్ణ అని కూడా చెప్తారు. సో కృష్ణ 4 విధాలుగా అట్రాక్ట్ చేస్తారు. కృష్ణ ఎందుకు స్పెషల్? ఏమ్మా లాక్ వద్దు. సో కృష్ణ ఇది భక్తి రసామృత సింధులో రూప గోస్వామి చెప్తారు. మాతాజీ అర్థమవుతుందా? వాయిస్ అన్ని క్లియర్ ఉంది కదా? ఓకే, ఒక్క నిమిషం. సో భక్తి రసామృత సింధులో రూప గోస్వామి చెప్తారు, అందరికీ 64 యాక్చువల్లీ కాదు, కృష్ణకి 64 గుణాలు ఉంటుంది. వాళ్ళు పూర్ణ పురుష. యాక్చువల్లీ అందరికీ కూడా 50 గుణాలు. మన మనుషులు అందరికీ కూడా ఆ 64లో 64 గుణాల్లో 50 గుణాలు అందరికీ ఉంటుంది, ఇంక్లూడింగ్ బ్రహ్మ కూడా 50 గుణాసే ఉంటుంది ఆ 64లో. శివకేమో 55 గుణాస్ ఉంటుంది. అన్ని గుణాస్ ఒక పేర్లు కూడా ఉంది భక్తి రసామృత సింధులో. సో 50 ఏమో మనుషులందరికీ, 55 శివకి, 60 గుణాస్ విష్ణుకి. కానీ 64 సంపూర్ణంగా 64 అన్ని గుణాస్ కంప్లీట్గా ఉండేది ఎవరికంటే శ్రీకృష్ణ. సో విష్ణు కంటే ఇంకా స్పెషల్ గుణాస్ 4 ఉంది కృష్ణ దగ్గర. ఏమేమంటే రూపమాధురి, వేణుమాధురి, లీలమాధురి, ప్రేమ మాధురి. ఈ 4 విషయాలు మళ్ళీ చెప్పాలా రాసుకుంటున్న వాళ్ళ గురించి? రూపమాధురి, వేణుమాధురి, లీలమాధురి, ప్రేమ మాధురి. ఈ 4 విషయాలు ఓన్లీ కృష్ణ దగ్గరే ఉంటుంది, ఓన్లీ కృష్ణ దగ్గరే ఉంటుంది ఈ 4. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్లో, తెలుగులో నాకు తెలీదు, 4F. F for fish, 4 F's. ఫామ్, ఫ్లూట్, ఫ్రాలిక్స్, ఫ్రెండ్స్. ఫామ్ అంటే రూపమాధురి, ఫ్లూట్ అంటే వేణుమాధురి, ఫ్రాలిక్స్ అంటే వాళ్ళు చేసే లీలమాధురి, ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో చూపించే ప్రేమ మాధురి. సో ఈ 4 ఏ ఒక్క లీలలో కూడా జరగలే. అంటే ఇప్పుడు విష్ణుదే చాలా అవతార్స్ ఉండొచ్చు, కానీ కృష్ణ లీలలంత స్వీట్నెస్ వేరే లీలలు ఉండదు. మనం వేరే లీలలు ఎక్కువ తక్కువ అని కాదు, కానీ అందుకే కృష్ణ ఈజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈ 4 గుణాలు ఓన్లీ
కృష్ణ లోపలే ఉంటుంది. సో కృష్ణని ఎన్ని ఆకర్షణలు ఉన్నా అన్ని ఆకర్షణల మూలం ఎవరంటే శ్రీకృష్ణ. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంది, ప్లస్ ఎక్స్ట్రా ఈ 4 ఉంది. ఏమేమి? రూపమాధురి, వాళ్ళ ఒక రూపము చాలా స్పెషల్. వాళ్ళ ఒక ఫ్లూట్ వేణుమాధుర్యం ఇంకా చాలా స్పెషల్. వాళ్ళ ఒక లీలలు చెప్పే అవసరమే లే, ఇంకా వెరీ స్పెషల్. వాళ్ళు భక్తుల పట్ల చూపించే ప్రేమ మోస్ట్ స్పెషల్. సో అందుకే కృష్ణ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అట్రాక్షన్. కృష్ణనే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అనిపించవచ్చు, చెప్తా ఎందుకు అని. సో కృష్ణనే అన్ని యొక్క అట్రాక్షన్కి మూలం, ఆకర్షణ అన్నిటికీ మూలం ఎవరంటే శ్రీకృష్ణ. విష్ణు కూడా కృష్ణకి ఆకర్షణం అవుతారు. దీనికి ఒక లీల కూడా ఉంది. ఒక మహాభారత టైంలో ఒక బ్రాహ్మణ పిల్లలందరూ చనిపోతుంటే కింగ్ ఒక డ్యూటీ కదా, అందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకునేది ఒక రాజా ఒక ధర్మం. సో ఒక బ్రాహ్మణ పత్నికి ఎంతమంది పిల్లలు పుట్టినా చనిపోతూనే ఉంటారు. సో వాళ్ళు వచ్చి అర్జునాన్ని బ్లేమ్ చేస్తారు, నువ్వేం కింగ్ యుధిష్ఠిర్ అని అర్జునాన్ని బ్లేమ్ చేస్తారు, తిడతారు, నువ్వేం రాజా, మేము హ్యాపీగా లేము, మాకు మా పిల్లలు మళ్ళీ కావాలంటే కృష్ణ హెల్ప్ అడుగుతారు అర్జున. అప్పుడు కృష్ణ ఇంకా అర్జున యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు మళ్ళీ ఆ చనిపోయిన పిల్లల్ని తీసుకొని రావడానికి. యమధర్మ చెప్తారు నా దగ్గర లేరు, నేను కాదు అని. బ్రహ్మ దగ్గర వెళ్తారు, శివ దగ్గర వెళ్తారు, మా దగ్గర లేరు ఆ పిల్లలు, మాకు తెలీదు అంటే అప్పుడు విష్ణు దగ్గర వెళ్తారు. అప్పుడు ఎప్పుడైతే అర్జున ఇంకా కృష్ణ వైకుంఠంకి వెళ్తారో విష్ణు దగ్గర, అప్పుడు విష్ణు ఒక స్మైల్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు విష్ణు చెప్తారు, విష్ణు మేనేజింగ్ ఆఫీసర్ కదా. సో విష్ణు చెప్తారు, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను నా ధామం వదిలి రాలేకపోయాను, కానీ ఇది విష్ణు కృష్ణకు చెప్తున్నారు, నీ యొక్క దర్శనం చేసుకోవాలి అని నాకు చాలా కోరిక ఉండింది, అందుకే నువ్వు ఇలా చేస్తే వస్తావని నాకు తెలుసు, అందుకే నేను ఇది ఇలా చేశాను అని. కృష్ణ ఒక అందం చూసి విష్ణునే మిస్మరైజ్ అయిపోతారంట. మళ్ళీ విష్ణు కృష్ణకి ప్రేయర్స్ ఆఫర్ చేసి ఆ పిల్లలన్నీ రిటర్న్ ఇచ్చేస్తారు. అప్పుడు ఆ పిల్లల్ని తీసుకొని అర్జున ఇంకా కృష్ణ మళ్ళీ భూలోకంకి వస్తారంటే స్వయం విష్ణునే ఎవరికి ఆకర్షితులు అవుతారంటే కృష్ణకు ఆకర్షణ అవుతారు. ఎందుకు? స్వయం కృష్ణనే కృష్ణకు ఆకర్షణ అవుతారు. కొన్నిసార్లు యమున వాటర్లో ఇట్లా చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక రిఫ్లెక్షన్ కృష్ణ కనిపిస్తే అప్పుడు కృష్ణ యమునాని చూసి అడుగుతారంట, హే యమున, ఎవరి పర్సన్, నీకు అట్రాక్ట్ అయిన పర్సన్ ఎవరు, ఇంత బ్యూటిఫుల్ ఉన్నారు అంటే. ఇప్పుడు జగన్నాథ్ కూడా ఎవరు? జగన్నాథ్ ఎందుకు ఆ రూపం వచ్చింది? స్వయం కృష్ణనే కృష్ణ ఒక లీలలు విని ఆకర్షణ అయ్యి వచ్చిన రూపమే జగన్నాథ్. సో కృష్ణనే కృష్ణకి ఆకర్షితులు అవుతారు, అంత స్పెషల్ శ్రీకృష్ణ. సో అంటే నేను కృష్ణ ఒక గ్లోరీస్ చెప్తున్నా, ఎంత స్పెషల్ కృష్ణ అని. సో ఇలాంటి కృష్ణని ఆకర్షణ చెయ్యాలంటే కృష్ణ దగ్గర అన్నీ ఉంది, మనము తెలుసుకున్నాము. కృష్ణ భగవాన్ అంటే ఎవరిని భగవాన్ అంటారు? ఎవరి దగ్గర అయితే షడ్ ఐశ్వర్యాలు, అందరి దగ్గర షడ్ ఐశ్వర్యాలు ఉంటాయి. షడ్ ఐశ్వర్యాలు ఏమేమి? అందం, జ్ఞానం, ఇంకా ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ సన్నం ఇతి భగ ఇతింగన. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య స్ట్రెంగ్త్, సంపద, వెల్త్, ఐశ్వర్యము, వీర్య స్ట్రెంగ్త్, ఇంకా యశస్ ఫేమ్, శ్రియ అంటే బ్యూటీ, జ్ఞాన నాలెడ్జ్, ఇంకా వైరాగ్య రెనౌన్సియేషన్. ఈ 6 ఎవరి దగ్గర అయితే సంపూర్ణంగా ఉందో వాళ్ళే భగవాన్ అని చెప్పి ఉంది. సో కృష్ణ భగవాన్ శుకదేవ్ గోస్వామి ఏం చెప్పారు? ఏతే చాంస కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. ఎవరు అక్కడ భగవాన్ అని చెప్పారు? విష్ణు అని చెప్పారా? కాదు, కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీమద్ భాగవతంలో చెప్పి ఉంది, ఏతే చాంస కళాపుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం హృదయంతి యుగే. ఎన్ని కళావతారాలున్నా, పుంసావతారాలున్నా స్వయం భగవాన్ ఎవరు అంటే శ్రీకృష్ణ అని. సో కృష్ణ దగ్గర షడ్ ఐశ్వర్యాలు ఉన్నాయి, అన్ని ఆపులెన్సెస్ ఉంది. సో అలాంటి కృష్ణని
మనం ఆకర్షణ చేయాలంటే మనం ఏం చేయగలుగుతాం? డబ్బు ఇచ్చి ఆకర్షణ చేయగలుగుతామా? కృష్ణకి డబ్బు అవసరమా? లక్ష్మీపతి, అన్ని డబ్బుకి ఓనర్ అయిన లక్ష్మీదేవినే కృష్ణకి పాదన సేవనం చేస్తూ ఉన్నారు. సో మనం కృష్ణకి డబ్బు డొనేషన్స్ ఇస్తే దేవుడు తృప్తి అవుతారు అనుకుంటే అది ఎలా అంటే, ఒక పెద్ద మల్టీ బిలియనియర్ ముఖేష్ అంబానీ దగ్గర పోయి నీకు 1000 రూపీస్ ఇస్తున్నా, 2000 రూపీస్ ఇస్తున్నా అంటే వాళ్ళు పైన కింద చూస్తారు. బికాస్ హీఈస్ మల్టీ బిలియనియర్. వాళ్ళకి 2000 అని అదొక మ్యాటర్, ఒక విషయం కాదు. సో మనం కృష్ణకి డొనేషన్స్ ఆబ్వియస్లీ ఇవ్వాలి, బట్ కృష్ణ దానివల్ల తృప్తి అవుతారా అంటే నో. సో అంత కారణమైన కృష్ణ, దేవోత్తమ పరమ పురుష అయిన కృష్ణని ఆకర్షించాలంటే కృష్ణ దేనికోసం వెయిట్ చేస్తుంటారంటే హీఈస్ హంగ్రీ జస్ట్ ఫర్ అవర్ లవ్. మన ఒక భక్తి కోసం, మన యొక్క ప్రేమకే వాళ్ళ కృష్ణ ఆకర్షితుడవుతాడు, ఇంకా దేనికి కూడా కారు. ఇంకా గజేంద్ర మోక్ష లీలలో చూసుకుంటే గజేంద్ర ఏం చేశారు, ఆ క్రోకోడైల్ వచ్చి కాలు పట్టుకుంటే ఇంకా నొప్పిలో తట్టుకోలేక ఏం చేశారు, ఒక లోటస్ ఫ్లవర్ని తీసి విష్ణుకి అర్పణ చేశారు. విష్ణుకి అర్పణ చేశారు ఒకే ఒక లోటస్ ఫ్లవర్. ఆ లోటస్ ఫ్లవర్ కూడా ఏం గజేంద్ర సృష్టించారా? లేదు, అది కూడా కృష్ణ ఒక సృష్టిలో ఉన్న ఒక్క ఫ్లవర్ తీసి ఆఫర్ చేశారు. ప్లస్ లోటస్ ఫ్లవర్స్ కృష్ణ దగ్గర లేదా? దానికి ఒక శ్లోకం ఉంది, నమో పంకజనాభాయ నమో పంకజమాలినే నమో పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. కృష్ణ ఒక నాభి, కృష్ణ ఒక కళ్ళు, కృష్ణ ఒక అంగాలు, ప్రతి ఒక్కటి కూడా పంకజ అంటే లోటస్ లాగానే ఉంటుంది. సో కృష్ణకి లోటస్ ఏం కరువు లేదు. కానీ గజేంద్ర ఒక్క లోటస్ ఫ్లవర్ తీసి ప్రేమతో, ఫ్లవర్ కాదు అక్కడ ముఖ్యం, ప్రేమ, ఒక్క లోటస్ ఫ్లవర్ ప్రేమతో అర్పణ చేసినందుకు వైకుంఠం నుంచి పరిగెత్తుకొని వచ్చినారు ఎవరు? గజేంద్ర. సో అక్కడ మ్యాటర్ ఏమంటే ఆ ప్రేమ అని చెప్పాము. సో ఇంకా మనం స్టోరీ తీసుకుంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను ముందు ఎందుకు కృష్ణ ఒక గ్లోరీస్ అని చెప్పానంటే, అంత మోస్ట్ గ్లోరిఫైడ్ పర్సన్, అంత గొప్ప వ్యక్తి ఏమై ఎక్స్పెక్ట్ చేస్తారంటే మన ఒక భక్తి, ఇంకా మన ఒక ప్రేమ. సో బృందావన్కి కూడా ఒకసారి ఒక ఫ్రూట్ సెల్లర్ వస్తారు. సో ఆ ఫ్రూట్ సెల్లర్ ఏం చేస్తారు, ఫ్రూట్స్ డెలిషియస్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ఆఫ్ బృందావన్ ఫారెస్ట్ నుంచి చాలా టేస్టీ ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను నేను అని ఫ్రూట్స్ తీసుకొని వస్తే వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణ చాలా క్యూట్ ఉన్న కృష్ణని చూసి ఒక్క ఫ్రూట్ అర్పణ చేస్తారు. అప్పుడు కృష్ణ ఏం చేస్తారు, వాళ్ళ ఒక బాస్కెట్లో ఉన్న ఫ్రూట్స్ని మొత్తం దేనిగా మార్చేస్తారు, వజ్ర వైడూర్యాలు, గోల్డ్ సిల్వర్ వజ్ర వైడూర్యాలుగా మార్చేస్తారు. అంటే కృష్ణకి పండ్లు లేకుండే కాదు, కృష్ణ ఏం చూస్తారు, వాళ్ళ ఒక భావం, ఇంకా వాళ్ళ ఒక ప్రేమ చూస్తారు. ఇంకా ఏ పాస్ట్ టైమ్స్లో కృష్ణకు ఒక చిన్న వస్తువు ఇస్తే వాళ్ళకి పెద్దగా దొరికింది, ఏ లీలలో గుర్తు చేసుకోండి. సుధామ స్టోరీలో ఏమైంది, ఒక్క హ్యాండ్ఫుల్ ఆఫ్ పోహా ఇవ్వగానే అక్కడ ప్యాలెస్ మొత్తం ఎన్ని జనరేషన్స్ కూర్చొని తినేంత వెల్త్ వచ్చేసింది. వెరీ నైస్. అక్కడ ఏం చూసారు, ప్రేమనే చూసారు. ఎస్, ఇంకా నైస్ ఎగ్జాంపుల్. వెరీ నైస్. ఎస్, తులాభార లీలా. ఇంకా నాకు ఎగ్జాంపుల్స్ కావాలి. సో కృష్ణ మనం కొంచెం ఇచ్చి కృష్ణ ఎక్కువ ఇచ్చిన ఎగ్జాంపుల్స్. నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎస్, కృష్ణకి ఎప్పుడైతే శిశుపాలని చంపుతారో అప్పుడు కొంచెం చేయి కట్ అవుతుంది.
అప్పుడు అందరూ ఓజో బ్లడ్ వస్తుంది, ఏం కట్టాలి అని ఇటు ఇటు వెతుకుతూ ఉంటే ద్రౌపది ఏం చేశారు, రాణి అంటే ఎంత కాస్ట్లీ చీర ఉంటుంది, అయినా కృష్ణ కోసం అని ఏమి చూడకుండా వాళ్ళు ఒక శారీ చింపి కృష్ణ కట్టారు. ఒక్క శారీలో ఒక కార్నర్ చింపి కృష్ణకి ఇచ్చినందుకు అవసరమైనప్పుడు కిలోమీటర్ శారీస్ ఇచ్చారు. ఎవరు? కృష్ణ. సో అది కృష్ణ ఒక ప్రేమ అంటే. మనం కృష్ణ పట్ల ఒక్క అడుగు వేస్తే కృష్ణ మన పట్ల 1000 అడుగులు వేస్తారు ఖచ్చితంగా. ఇంకా ఎగ్జాంపుల్స్? ఎస్, విభీషణ ఒక్క ప్రణామం చేస్తేనే రావణకి లంక ఎలా దొరికింది అంటే, మంచి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, నాకు థాట్సే రాలేవు ఇవన్నీ, సుధామ అవన్నీ. రావణకి లంక ఎలా దొరికిందంటే, రావణ ఘోర తపస్సు చేస్తారు. ఎవరికి అంటే శివ గురించి. ఎట్లా తపస్సు చేస్తారంటే దశముఖ కదా, 10 heads, ఒక్కొక్క హెడ్ని కట్ చేసుకుంటూ యజ్ఞంలో వేసుకుంటూ తపస్య చేస్తున్నారు. ఇంకా లాస్ట్ హెడ్ కట్ చేసుకోవడానికి వెళ్తే శివనే చూడలేక, ఏం కావాలి నీకు అసలు, తీసుకోపో, ఈ లంక స్వర్ణపురి అయిన లంకని తీసుకోపో అని ఇచ్చేస్తారు శివ. సో 10 headsని ఘోర తపస్య చేసుకుంటూ 10 headsని కట్ చేసుకుంటూ యజ్ఞంలో వేస్తే దొరికిన లంక రావణకి, విభీషణ హృదయపూర్వకంగా రామకి శరణాగతి పొంది ఒక్క ప్రణామం ఆఫర్ చేస్తేనే లంక ఎవరికి దొరికింది? విభీషణకి. సో అంత స్పెషల్ పవర్ ఆఫ్ కృష్ణాస్ లవ్. మాతాజీ ఒక నిమిషము, ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఒక్క నిమిషం. తెలుసు. ఇసుకలో చేసుకొని వచ్చి మళ్ళీ ఆ వారధికి దొరుకుతూ ఉంటాయి అనమాట. రాముడు చేసి ఉడతండి, ఇంత వారధి కోసం ఇంత కష్టపడుతున్నాను అని ఆయన 3000 పెట్టిందంటే అది ఇప్పటికీ ఉంది. ఎగ్జాంపుల్. ఎస్. సో విష్ణు కానీ కృష్ణ కానీ రామ కానీ ఎవరిని కూడా చిన్న పెద్ద అని చూడరు, అందరినీ సమానంగా చూస్తారు. అలాంటి దేవాది దేవుడైన కృష్ణనే అందరినీ సమానంగా చూసినప్పుడు మనం కూడా అదే విధంగా ఉండాలి. ఎస్, అన్నిటికీ ఎగ్జాంపుల్ కృష్ణనే. ఎస్ మాతాజీ, మంచి ఎగ్జాంపుల్. సో ఇంకా రీసెంట్ ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? అశ్విని మాతాజీ. ఎస్ శబరి, వెరీ నైస్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. ఇంకా అంతేనా? అంటే శబరి ఆమె 5 years ఉన్నప్పుడు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్తే 95 years అయినా కానీ గురువు పైన హోప్ పెట్టుకుని రాముడు వస్తాడు అనేసి చూసి రోజు రాముడి కోసం ఫ్లవర్స్, ఫ్రూట్స్, వాటర్ అన్ని తెచ్చి పెడుతుంటాయి కదా మాతాజీ. దానికోసం రామ లవ్ ని రెసిప్రోకేట్ చేయడానికి వస్తారు కదా మాత. సో స్వీట్ కదా. ఎస్, వెరీ నైస్. సో హరే కృష్ణ. అర్జున కృష్ణుడు అవతారం చేయించాడు మాతాజీ అర్జునకి. ఓకే, జస్ట్ సాత్య భావంతో ఉంటే. ఓకే, ఎస్. ఇంకా మాతాజీ కొంచెం ఇప్పుడు కృష్ణాన్ని వేడుకునేదంట. నాకు ఇప్పుడు కష్టాలు లేవు కృష్ణ, దగ్గరగా ఉంటావు. ఎస్, ఇంకా మన నెక్స్ట్ టాపిక్ లో కుంతీదేవిదే వస్తుంది. ఎస్ మాతాజీ. సో రీసెంట్ గా మహాప్రభు లీల అయింది. మహాప్రభు లీలలో అది ఆయన పేరు గదాధర పండిత్ దగ్గర కొడుకు అలా అయితే కూడా ఆయన డిస్టర్బ్ అవ్వద్దని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఆయన కీర్తన వచనాల నుండి నీళ్ళమై ఉన్నారు. ఓకే.
సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చైతన్య లీలలో అంటే అద్వైతాచార్య. మాతాజీ మ్యూట్ చేయండి. అద్వైతాచార్య ఏం చేస్తారు, జస్ట్ తులసి ఇంకా గంగా వాటర్ని ఆఫర్ చేస్తారు శాలిగ్రామ్ శిలకు ఆఫర్ చేసి, హే కృష్ణ, హే విష్ణు, హే నారాయణ, కలియుగంలో చాలా ఘోరమైన పాపాలు జరుగుతూ ఉంది, చాలా ధర్మం అన్ని డెస్ట్రాయ్ అయిపోతుంది, ప్లీజ్ రండి అని ప్రే చేస్తే జస్ట్ తులసి లీవ్స్ ఆఫర్ చేసి అద్వైతాచార్య పిలుస్తేనే ప్రేమ పురుషోత్తమ అయిన మహాప్రభు అవతరించారు. సో ఇవన్నీ కృష్ణ. సో దీనివల్ల ఈ లీలాస్ అన్ని వల్ల మనకేం తెలుస్తుందంటే కృష్ణ ఈజ్ అట్రాక్టెడ్ బై డివోషన్. అన్ని ఆకర్షణలకి మూలమైన ఆకర్షితుడు కృష్ణ. దేనికి ఆకర్షణ అవుతాడు? మన ఒక భక్తికి. సో భక్తి అనేది అంత స్పెషల్. కృష్ణ ఎవరు? హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అట్రాక్షన్. అన్ని కృష్ణ అంటేనే ఆల్ అట్రాక్టివ్. సో అలాంటి సర్వ ఆకర్షితుడైన కృష్ణ దేనివల్ల ఆకర్షణ అవుతారంటే భక్తి ద్వారానే ఆకర్షణ అవుతారు. సో ఇవన్నీ మీరందరూ చెప్పిన ఎగ్జాంపుల్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో ఒక సెంటెన్స్, కృష్ణ ఈజ్ హంగ్రీ నాట్ జస్ట్ ఫర్ వాట్ వి గివ్, బట్ హీ సీస్ హౌ వి గివ్ వాట్ వి గివ్. సో కృష్ణ మనం ఏమిస్తాము కృష్ణకి దాని గురించి కృష్ణ వెయిట్ చేయరు. మనం ఏదైతే కృష్ణకి ఇస్తామో దాన్ని ఎలా ఇస్తున్నామో అని చూస్తారు. ఏది ఇస్తున్నాము కూడా ఇంపార్టెంటే, కానీ కృష్ణకి ఏది ఇస్తున్నాము కంటే ఎలా ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే దుర్యోధన దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణకి రకరకాల విందు భోజనం పెట్టారు, కానీ కృష్ణ తృప్తి అయ్యారా? అవ్వలేదు. కానీ విదుర ఇంటికి ఎప్పుడైతే వస్తారో విదుర ఒక వైఫ్ ఏం పెడతారు కృష్ణకి? బనానా పెట్టారు. బనానా ఒక పొట్టు ఏమంటారు? తొక్క. బనానా ఒక తొక్క పెడతారు, కానీ కృష్ణ హ్యాపీ అవుతారు. సో ఇది ఎగ్జాంపుల్ ఏమంటే కృష్ణ మనం ఏమిస్తామో చూడరు, ఏదైతే మనం ఇస్తామో అది ఎలా ఇస్తామో అని చూస్తున్నారు. ఎలా? విత్ లవ్ అండ్ డివోషన్ అని చెప్తారు. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలంటే ఎలా అంటే, ఒక ఎన్వలప్ ఉంది, ఒక లెటర్. సో లెటర్ ఒక దగ్గరికి వెళ్ళాలంటే 3 విషయాలు ఇంపార్టెంట్. ఒకటేమి డెస్టినేషన్ అడ్రస్ కావాలి, సెకండ్ ఏం కావాలి? ఎన్వలప్ కవర్ కావాలి. ఉత్తి లెటర్ తీసుకోరు కదా, ఎన్వలప్ కవర్ కావాలి. థర్డ్ ఏమి? ఆ కంటెంట్స్, లెటర్, ఆ మ్యాటర్ కావాలి. సో మనకి ఇక్కడ మన ఒక లవ్కి డెస్టినేషన్, లవ్ కాదు, మన ఒక డెస్టినేషన్ ఎవరు? కృష్ణ. మన ఒక డెస్టినేషన్ కృష్ణ. సో ఆ కృష్ణని పొందడానికి మన ఒక జస్ట్ ఒక ఎన్వలప్ కవర్ లాంటిది ఏంటంటే, మనం ఏదైతే యాక్టివిటీస్ చేస్తామో, మనం ఏదైతే వర్డ్స్ యూజ్ చేస్తామో, మనం ఏదైతే ఇస్తామో కృష్ణకి, అది మనస వాచ కర్మణ ఏదైనా అయి ఉండొచ్చు, ఈ 3లో ఏదైనా అయి ఉండొచ్చు. ఏదైతే మనం ఇస్తామో ఇట్ ఈస్ జస్ట్ ఎన్వలప్ కవర్, జస్ట్ ఒక కవరింగ్ అంతే. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన మ్యాటర్, కంటెంట్స్ ఏంటి అంటే మనం ఎలా ఇస్తాము అనేది. ఎలా? లవ్ అండ్ డివోషన్. ఏం చెప్తారు కృష్ణ? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తా. ఎలా ఇస్తే? విత్ భక్తి. భక్తి అంటేనే లవ్ అండ్ అఫెక్షన్ అండ్ డివోషన్. సో ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే వాట్ వి గివ్ కాదు, ఏది మనం కృష్ణకి ఇస్తామో అనేది ఇంపార్టెంట్ కాదు, ఏదైతే మనం ఇస్తామో దాన్ని ఎలా ఇస్తాం అనేది ఇంపార్టెంట్. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థం అవుతుంది అనుకుంటా నేనేం చెప్తున్నా అని. అర్థం అవుతుందా? మళ్ళీ చెప్పాలా మాతాజీ? ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మీకు కావాలంటే నేను మళ్ళీ చెప్తా, అర్థం కాలేదంటే ప్లీజ్ చెప్పండి.
ఈ విషయం, ఈ కాన్సెప్ట్ అర్థమైందా? కృష్ణ లేదంటే నేను మళ్ళీ చెప్తాను. కృష్ణకు మనము ఏది ఇస్తున్నాం ఇంపార్టెంట్ కాదు, ఏదైతే మనం ఇస్తున్నామో దాన్ని ఏ భావంలో ఎలా ఇస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లవ్ అండ్ డివోషన్, మన భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో భక్తి ఓకే. సో కృష్ణ మన ఒక మాటల్ని ఖచ్చితంగా వింటారు. ఎప్పుడు అంటే మనము ఎప్పుడైతే ప్రేఫుల్ మూడ్లో ప్రే చేస్తామో, సిన్సియర్గా ప్రేఫుల్ మూడ్లో ఎప్పుడైతే మనం కృష్ణతో మాట్లాడతామో, కృష్ణ ఖచ్చితంగా మన ఒక మాటల్ని వింటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే బ్రహ్మ. ఎప్పుడైతే బ్రహ్మ పుట్టారో విష్ణు ఒక నాభి నుంచి విష్ణు కనిపించలేదు, విష్ణుకి ఏమీ కనిపించలేదు, మొత్తం డార్క్నెస్సే ఉంది. బ్రహ్మకి ఏం వినిపించింది? థ ప అదే వినిపించింది. సో అప్పుడు ఏం చేశారు బ్రహ్మ? ఓకే థ ప అంటే నేను తపస్య చేయాలి అని ఏం చేశారు బ్రహ్మ అంటే తపస్య చేయడం స్టార్ట్ చేశారు, మెడిటేషన్ ప్రేయర్స్ చెప్పడం స్టార్ట్ చేశారు, కంటెంప్లేట్ అంటే ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు. ప్రేయర్స్ ఎప్పుడైతే చేశారో బ్రహ్మ విష్ణుకి అప్పుడేమైంది? మొత్తం సృష్టి చేసేంత కెపాసిటీ బ్రహ్మకు వచ్చింది. దానికి రీజన్ ఏమంటే ప్రేయర్స్, ప్రార్థన, వందన. సో వందన చేయగానే బ్రహ్మకి మొత్తం సృష్టించే కెపాసిటీ వచ్చేసింది. సైంటిస్ట్ అన్నీ చేస్తున్నారు కానీ ఏదైనా వాళ్ళు ఓన్గా సృష్టించగలుగుతారా అంటే నో, బికాస్ సృష్టి అనేది ఇట్ ఈస్ ఓన్లీ కృష్ణస్ జాబ్, నాట్ అదర్స్ జాబ్. మనం సృష్టిలో ఉన్నది వాడుకోగలుగుతాం కానీ ప్రకృతిని మనం సృష్టించలేం. సో అలాంటి సృష్టిని సృష్టించడానికి బ్రహ్మకి ఎక్కడి నుంచి పవర్ వచ్చిందంటే వాళ్ళు విష్ణు పట్ల వందన చేసినందుకు. ఈవెన్ శిల ప్రభుపాద్ ఎంత 70 years ఏజ్లో ఏం చెప్తారు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో ఆ 70 years ఏజ్లో మెట్లు ఎక్కడమే కష్టము. సో శిల ప్రభుపాద్ మామూలు మెట్లు కాదు, అందరినీ తీసుకొని ఈ భవసాగరం అనే ఓషన్ నుంచి దాటిపించే మెట్లను ఎక్కిపించారంటే అది ఇట్ ఇస్ ఆషామాషే విషయం కాదు. సో ఎందుకు అంటే శిల ప్రభుపాద్ ఎప్పుడు కూడా ప్రే చేసేవాళ్ళు కృష్ణ, హో రూప గోస్వామి, హో శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఐఎమ్ నథింగ్, నేనేమీ లేను, ప్లీజ్ నాకు ఆ శక్తిని ప్రసాదించండి. దీనికి నేను శిల రాధానాథ్ స్వామి మహారాజ్ది ఒక మంచి కోట్ చాలా మంచిగా అనిపించింది. శిల ప్రభుపాద్ ఎప్పుడు ప్రే చేసేవాళ్ళంట, నేను నీ యొక్క చేతిలో వీఆర్ జస్ట్ పప్పెట్స్ అంటే తెలుసా మాతాజీ? ఇట్లా పైన దారాలు పెట్టుకొని ఆడిపిస్తూ ఉంటే అది డాన్స్ చేస్తూ ఉంటుంది. సో ప్రభుపాద్ ఎప్పుడు అదే ప్రే చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు కృష్ణ దగ్గర. కృష్ణ ఐఎమ్ నథింగ్, నేనేమీ లేను, నేను మీ చేతిలో జస్ట్ పప్పెట్స్ అంతే, మీరు నన్ను ఎలా ఆడిపిస్తే నేను అలా ఆడతా, వీఆర్ జస్ట్ పప్పెట్స్ ఇన్ యువర్ హ్యాండ్. మన ఒక ప్రార్థన కూడా కృష్ణ దగ్గర అలా ఉంటాను, నేను మీతో జస్ట్ పప్పెట్స్. సో శ్రీ రాధానాథ్ స్వామి మహారాజ్ దీనికి చాలా ఒక మంచి కోట్ ఇచ్చారు. ఎప్పుడైతే మనం ఏదైతే చేస్తామో దానికి క్రెడిట్ ఎదురు చూస్తామో, ఎవరైనా మమ్మల్ని మెచ్చుకోవాలి, బాగుంది అని చెప్పాలి, రెస్పెక్ట్ ఎదురు చూడడము, ఎప్పుడైతే మనం క్రెడిట్ని ఎదురు చూస్తామో, రెస్పెక్ట్ని ఎదురు చూస్తామో, మనం ఏదైతే చేసామో దానికి ఎప్పుడైతే మనం క్రెడిట్ని, రెస్పెక్ట్ని ఎదురు చూస్తామో, ఆ పప్పెట్స్కి దారాలు ఏదైతే ఉందో అది కట్ అయిపోయినట్టంట. అంటే దాని అర్థం ఏమి, మనం ఎప్పుడైతే మనం చేసిన దానికి క్రెడిట్ ఎదురు చూస్తామో అప్పుడు కృష్ణ ఒక సపోర్ట్ మనకి దొరకదు. ఎందుకంటే మనం ఏది జరిగినా కృష్ణ అనే చేపిస్తారు మన ద్వారా, అంతేకాని అది మనం చేయట్లేదు. ఎప్పుడైతే మనం నేను చేశాను అనుకుంటామో అప్పుడు కృష్ణ దూరం అయిపోతారు. ఓకే టాటా బాయ్ బాయ్, నువ్వు చేసావు కదా నువ్వే ఉండు. సో మనం ఎప్పుడు కూడా నేను చేశాను, నా వల్ల ఇది జరిగింది, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నో, వీఆర్ నథింగ్. మనం అసలు ఏమి, వీఆర్ జస్ట్ పప్పెట్స్ ఇన్ కృష్ణస్ హ్యాండ్స్. కృష్ణ అనుకుంటేనే మన దగ్గర చేపిస్తారు, లేదంటే కృష్ణ ఒక శాంక్షన్ లేకపోతే
ఒక గడ్డి కూడా జరగదు, ఒక చీమ కూడా జరగదు, ఏ ఒక్క విషయం కూడా జరగదు. సో నేను ఇది చేస్తున్నా, నేను అన్నీ చేస్తున్నా అంటే ఎవరు చేపిస్తున్నారు? మన హృదయంలో ఉన్న పరమాత్మ ఒక శాంక్షన్ ఉంటేనే మనం చేస్తున్నాం. మన ఊపిరి కృష్ణ అనుకుంటే మన ఊపిరిని ఎప్పుడైనా ఆపేయచ్చు. నేను చేస్తున్నా, నేను అనుకుంటే దెర్ ఇస్ నథింగ్. వీఆర్ జస్ట్ వేస్ట్. నిజం చెప్పాలంటే కృష్ణ వల్లనే మనం అన్నీ. సో ఎప్పుడు కూడా మనం చేసిన విషయాలకి మనం క్రెడిట్ ఎదురు చూడొద్దు. ఎవరైనా మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారంటే కూడా కృష్ణ కృప. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద, ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు, ఆల్ గ్లోరీస్ టు శ్రీ గౌరంగ. కృష్ణ కృప ఉంది. కృష్ణ ఏమో నాకు దయ చూపించి నాకు ఈ చిన్న సేవ ఇస్తున్నారు. అలాంటి భావం నోట్లో మాత్రం కాదు, మన ఒక మనసులో, మన ఒక హృదయంలో కూడా ఉండాలి. అప్పుడే కృష్ణ హ్యాపీ అయ్యి ఇంకా మనకి ఎక్కువ సేవ అనేది ఇస్తారు. సో ప్రేఫుల్ మూడ్ ఉండాలి ఎప్పుడైనా. కృష్ణ నథింగ్, మీరే నాకు, అలా ఉండాలి. సో వందనంకి డెఫినేషన్ శ్రీ గౌడీయ కంఠహార, శ్రీ గౌడీయ కంఠహార అనే ఒక బుక్ నుంచి వందనంకి ఒక డెఫినేషన్, ఒక శ్లోక ఇచ్చారు. వందనం అంటే ఏంటి అని. తద్పాద పద్మ ప్రవణై కాయా మన సబష్టితః ప్రణామో వాసుదేవస్య వందనం కథ్యతే బుద్ధై. అంటే చాలా ఇంటెలిజెంట్ పీపుల్ వందనం అని దేన్ని చెప్తారంటే కృష్ణ పట్ల అటాచ్మెంట్ ఉండడం. తత్పాద పల్లవ ప్రవాణై అంటే కృష్ణ ఒక పాదంకి కృష్ణ పట్ల అటాచ్మెంట్. ఎలాంటి భావంలో అంటే కృష్ణ ఐఎమ్ హెల్ప్లెస్. ద్రౌపది ఎలా హెల్ప్లెస్, గజేంద్ర కానీ ద్రౌపది కానీ హెల్ప్లెస్, వేరే మార్గం లేదు. హెల్ప్లెస్ సిచ్యువేషన్, హెల్ప్లెస్ భావంలో నువ్వు లేకపోతే నేను లేను అనే ఒక భావంలో కృష్ణ పట్ల ఎవరైతే అటాచ్మెంట్ ఎవరైతే అటాచ్మెంట్ పెంచుకుంటారో, పెంచుకొని అట్లనే ఓన్లీ ఉండడం కాదు, కాయ మనస సబష్టిత అంటే వర్డ్స్, కాయ మనస వాచ ద్వారా ఎవరైతే ప్రణామో వాసుదేవస్య, ఎవరైతే ప్రేయర్స్ని ఆఫర్ చేస్తారో, ప్రణామం చేస్తారో అదే వందనం. వాళ్ళే కృష్ణ దగ్గరికి వెళ్తారు, వాళ్ళే చాలా కృష్ణకి దగ్గర అవుతారు అని చెప్పి ఉంది. సో డేంజర్ టైంలో ప్రే చేసుకోవడం అనేది ఇట్ ఇస్ ఆటోమేటిక్. ఎవరికైనా కష్టాల్లో దుఃఖంలో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కడున్నాము? దుఃఖాలయంలోనే ఉన్నాం. సో మనకి ఎప్పుడు కూడా దుఃఖాలు ఏదో ఒకటి, ఎవరు కూడా నేను సంతోషంగా ఉన్నా అని చెప్పుకోలేరు. ఎందుకంటే మనం ఉన్నది ఎక్కడ? దుఃఖాలయంలో. దుఃఖాలయంలో ఏముంటుంది? దుఃఖాలే ఉంటుంది. సో మనం దుఃఖాలయంలో ఉన్నాం కాబట్టి, ఎప్పుడు డేంజర్ సిచ్యువేషన్లోనే ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్రే చేయాలి. ఓకే. సో ఇంకొకటి ఏమంటే ప్రేయర్ అనేది, ప్రార్థన అనేది ఒక భక్తుడికి ఇంకా దేవుడికి మధ్యలో ఒక ప్రైవేట్ టాక్. ప్రేయర్ ఈజ్ ఎ ప్రైవేట్ టాక్ బిట్వీన్ డివోటీ అండ్ ద లార్డ్. సో ప్రేయర్స్ అనేది మనం దేవుడితో కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఏమవుతుందంటే ఒక నిమిషం ఇది చెప్తా. స్కంద పురాణంలో ఏం చెప్పుందంటే, ఏ ఒక్క భక్తుడు ఒక నాలుక పైన ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలు, ప్రేయర్స్ పాడుతూ ఉంటారో, ఏ ఒక్క భక్తుడు ఒక నాలుకలో ఎప్పుడు కూడా ప్రార్థనలు వస్తూనే ఉంటాయో, పాడుతూనే ఉంటాడో, అలాంటి భక్తుడిని దేవతలు పూజిస్తారంట. స్కంద పురాణంలో చెప్పి ఉంది. అంత ఇంపార్టెంట్ ప్రేయర్స్ అంటే. సో ఒక్కొక్కరు శ్రవణం ద్వారా పర్ఫెక్షన్ పొందిన వాళ్ళు ఎవరు? శ్రవణం వింటాం కదా. శ్రవణం అంటే వినడమా? చెప్పండి మాతాజీ. పరీక్షిత్. శ్రవణం ద్వారా పర్ఫెక్షన్ పొందింది ఎవరు? ముక్తి పొందింది ఎవరంటే పరీక్షిత్ మహారాజ్. కీర్తనం ద్వారా
శుకదేవ్ గోస్వామి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, రాసుకోవాలి. శ్రవణం ద్వారా పర్ఫెక్షన్ పొందిన వాళ్ళు పరీక్షిత్ మహారాజ్. కీర్తనం ద్వారా పర్ఫెక్షన్ పొందిన వాళ్ళు శుకదేవ్ గోస్వామి. వాళ్ళు భాగవతం చెప్పినందుకే వాళ్ళకి బంధనం నుంచి విముక్తి పొందారు. ఎస్. స్మరణంకి ప్రహ్లాద్ మహారాజ్. శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన. పాదసేవనం లక్ష్మీదేవి. అర్చనం ఋతు మహారాజ్. సో వందనం ఈరోజు టాపిక్. వందనంకి ఎవరు ఎగ్జాంపుల్? అక్రూర. సో ఓకే. దాస్యం సాక్యం ఆత్మనివేదనం బలి మహారాజ్. ఈ 9 విధాలు పాటించి ముక్తి పొందిన వాళ్ళు ఎవరు? అంబరీష్ మహారాజ్. హీఈస్ వెరీ స్పెషల్. 9 విధాలు పాటించారు అంబరీష్ మహారాజ్. సో వందనం ద్వారా పర్ఫెక్షన్ పొందిన వాళ్ళు ఎవరంటే అక్రూర. ఎప్పుడైతే కంస అక్రూరాన్ని పంపుతారో, అక్రూర మంచి వాళ్ళు యాక్చువల్లీ, ఎప్పుడైతే కంస అక్రూరాన్ని పంపుతారో నువ్వు కృష్ణ బలరాంని తీసుకొని రా అని మొత్తం ప్రేయర్సే. అక్రూర ఫస్ట్ ప్రేయర్ అదే పడతారు, నా లోపల ఏం అర్హత ఉంది అని నన్ను ఆ బృందావన్కి పంపుతున్నారు, నన్ను కృష్ణ ఒక దర్శనంకి పంపుతున్నారు అని కృష్ణని ప్రే చేసుకుంటారు. కానీ మళ్ళీ అక్రూర కనిపిస్తుంది, మళ్ళీ కంస ఒక మూడ్ మారిపోతుందేమో. ఆల్రెడీ కంస కన్ఫ్యూజన్లో ఉన్నారు, అమ్మో ఎప్పుడో నాకు డెత్ ఎప్పుడుంది ఎప్పుడు, నేను భయంలోనే ఉన్నారు ఎప్పుడు కూడా. సో మళ్ళీ ప్లాన్ మారిపోతుందేమో, మళ్ళీ నన్ను పంపరేమో అని ఎప్పుడైతే కంస చెప్తారో అక్రూరకు నువ్వు బయలుదేరుని, అప్పుడే బయలుదేరుతారు. అప్పుడు బయలుదేరుతూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ప్రేయర్స్ పాడుకుంటూ ఉంటారు, నా లోపల అసలు ఏం అర్హత ఉంది అని నన్ను పంపుతున్నారు, అయినా నేను చాలా లక్కీ, ఎందుకంటే నాకు కృష్ణ ఒక దర్శనం దొరుకుతుంది, బలరాం ఒక దర్శనం దొరుకుతుంది అంటే చాలా ప్రేఫుల్ మూడ్లో ఉండేవాళ్ళు అక్రూర. సో అక్రూర ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్తారు. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రేయర్ ఈజ్ ద ప్రైవేట్ టాక్ బిట్వీన్ ద లార్డ్ అండ్ హిస్ డివోటీ. ప్రేయర్ అనేది మనకి ఇంకా దేవుడు మధ్యలో ఉన్న ఒక సంవాదన, మాటలు, డిస్కషన్ అని కూడా చెప్పచ్చు. సో ఒకసారి ఏమవుతుందంటే, ఒక ఏ ఊర్లో నాకు గుర్తులేదు, వేరే కంట్రీలో ఒక రాధాకృష్ణ విగ్రహం దగ్గరికి వెళ్తారు శిల ప్రభుపాద్. ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు కదా, సో అలా వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రభుపాద విగ్రహంకి ప్రణామం చేసి లేచాక ఏమో లిప్స్ మౌత్ షేక్ అవుతూనే ఉంటుంది, ఏమో మాట్లాడుతుంటారు. ప్రభుపాద్ ఒక డియర్ మోస్ట్ అసిస్టెంట్ తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ప్రభుపాద్ దగ్గరికి వెళ్ళి చెవు పెట్టి వింటారు, ఏం చెప్తున్నారు అసలు ప్రభుపాద్ అంటే వింటారు. అప్పుడు వినిపిస్తుంది తమాల్ కృష్ణ మహారాజ్కి. ఫస్ట్ ఏం చెప్పారు, మీకు మంచిగా ఫుడ్ పెడుతున్నారా అని ప్రభుపాద్ అడుగుతారు. అది వినిపిస్తుంది తమాల్ కృష్ణ. ఒక సైలెన్స్ కొద్దిసేపు, ఒక 2 seconds. మళ్ళీ మీకు రోజు ఎన్ని వెరైటీస్ పెడుతున్నారు, ప్రభుపాద్ ఇవన్నీ నోట్లో మెల్లగా లిప్సింగ్ చేసుకుంటున్నారు, వినిపిస్తుంది. మళ్ళీ కొద్దిసేపు పాజ్. మీకు మంచి మంచి డ్రెస్సెస్ వేస్తున్నారా, పాజ్. తర్వాత ఇవన్నీ వింటారు. వీళ్ళకి అర్థం కాదు తమాల్ కృష్ణ మహారాజ్కి, ఇదేమిది అని. తర్వాత ఎప్పుడైతే ఒక గురువు వస్తారో అప్పుడు ఆ టెంపుల్ రూల్ ఏమంటే, ఆ టెంపుల్లో ఏమేమన్నీ యాక్టివిటీస్ జరుగుతుంది అది చెప్పాలి. మీకు గుర్తుందో లేదో, మొన్న శ్రీల భక్తి రాఘవ మహారాజ్ మన సెంటర్కి వచ్చినప్పుడు కూడా జెన్యునియాస్ ప్రభు మన సత్సంగంలో ఏమేమన్నీ యాక్టివిటీస్ ఉంది అని రిపోర్ట్ ఇచ్చారు. సో అలానే శ్రీల ప్రభుపాద్ ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ ప్రెసిడెంట్, మేము ఇన్ని వెరైటీస్ ఆఫర్ చేస్తున్నాం, ఇవన్నీ ఆఫర్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అంటే ప్రభుపాద్ చెప్తారంటే నాకు తెలుసు అని. అప్పుడు వీళ్ళందరూ షాక్ అవుతారు, ఎవరు చెప్పారు మీకు అంటే, కృష్ణ చెప్పారు. కృష్ణ చెప్పారా, మీ హృదయంలో ఉండే పరమాత్మ ద్వారా చెప్పారా అంటే, కాదు, ఈ విగ్రహం, ఈ మూర్తి, ఈ రాధాకృష్ణనే చెప్పారు నాకు అంటే. విగ్రహాలు అనేది ఎందుకు అంటే మనతో రెసిప్రొకేట్ చేయడానికి.
మనతో మాట్లాడడానికి. మన పిల్లలు ఎలా మనతో రెసిప్రొకేట్ చేస్తారో అలా విగ్రహాలు కూడా కృష్ణ విగ్రహం రూపంలో ఎందుకు వచ్చారంటే మనతో మాట్లాడడానికి. కానీ మనతో ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు స్పందించట్లేదు? రెసిప్రొకేషన్కి ఒక వర్డ్ చెప్పారు లాస్ట్ టైం, నాకు గుర్తులే. ఎందుకు మనతో ఆ రిలేషన్షిప్ లేదు అంటే, ఎందుకంటే మనము ప్రేయర్స్ చేయట్లే కాబట్టి, మనము సిన్సియర్గా ప్రేఫుల్ మూడ్లో ప్రార్థన వందనం చేయట్లే కాబట్టి విగ్రహాలు మనతో రెసిప్రొకేట్ చేయట్లేదు. సో అందుకే ప్రేయర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రేయర్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఒక ప్రాణంకి ఊపిరి ఎంత ఇంపార్టెంటో అలానే మన ఒక భక్తికి ప్రేయర్స్ అనేది అంత ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్ మన ఒక ప్రేయర్స్. సో మాతాజీ ఇంకొంచెం చెప్పచ్చా? చెప్పండి మాతాజీ. చెప్పండి మాతాజీ. సో మనము ప్రార్థన చేయడానికి ఓకే ప్రేయర్స్ అంటే నాకు సాంస్క్రిట్ రాదు, ఏం చెప్పాలి, నాకు ఇట్లా మంత్రాలు రావు, సాంస్క్రిట్ రాదు అంటే మీరు మీకు వచ్చిన భాషలో ప్రే చేయొచ్చు. కృష్ణకు తెలుగు రాదా? హీఈస్ ద క్రియేటర్. కృష్ణ నోస్ ఎవ్రీథింగ్. కృష్ణకి అన్ని భాషలు వచ్చు, అన్నీ వచ్చు కృష్ణకి. సో కృష్ణ మన ఒక భావంని చూస్తారు కానీ మన ఒక లాంగ్వేజ్ని చూడరు. మీరు ఇంకా చూస్తే ఇప్పుడు గజేంద్ర ఎగ్జాంపుల్, ప్రేయర్స్ ఆఫ్ గజేంద్ర చాలా స్పెషల్ ప్రేయర్స్ అంటే. సో గజేంద్రకి ఏదైతే జరిగిందో అది కామన్. మీరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూస్తే ఎన్నో ఎలిఫెంట్స్ నడుస్తూ ఉంటుంది, ఎన్నో ఇలా క్రోకోడైల్స్ అటాక్ చేస్తూ ఉంటుంది, ఎన్నో అటాక్స్ జరుగుతూ ఉంటాయి, చాలా అనిమల్స్కి అటాక్స్ జరుగుతూ ఉంటాయి. గజేంద్రకి ఏదైతే జరిగిందో అది చాలా చాలా కామన్. తర్వాత ద్రౌపది తీసుకుంటే ద్రౌపదికి ఇది జరిగింది కదా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే ఎంతోమంది విమెన్ని బ్లేమ్ చేస్తున్నారు, రేప్స్ జరుగుతున్నాయి. సో ద్రౌపదికి ఏదైతే జరిగిందో, గజేంద్రకి ఏదైతే జరిగిందో అది ఆర్డినరీ థింగే, అది కామన్ థింగే. కానీ ద వే దే రెస్పాండెడ్, వాళ్ళకి ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో అది కామన్ సిచ్యువేషన్నే. కానీ వాళ్ళు ఎలా దానికి రియాక్ట్ అయ్యారో, ఎలా అయితే రెస్పాండ్ అయ్యారో అది ఎక్స్ట్రాడినరీ. సో గజేంద్ర ఏం చేశారు, వాళ్ళకు ఒక ఆర్డినరీ విషయమే జరిగింది, క్రొకోడైల్ వచ్చి పట్టుకుంది. కానీ ఏం చేశారు, విష్ణు స్వయం భగవాన్ అయిన విష్ణుని లోటస్ ఫ్లవర్ ఇచ్చి ప్రేయర్స్ ద్వారా పిలిచారు గజేంద్ర. సో ఆ ఒక రియాక్షన్ ఏదైతే ఉందో అది ఆ విషయంని ఎక్స్ట్రాడినరీ చేసి గ్రంథరాజైన శ్రీమద్ భాగవతంలో ఆ ఎలిఫెంట్ గురించి వచ్చింది, అంత స్పెషల్. సో మళ్ళీ ద్రౌపదిది కూడా వాళ్ళకి ఏదైతే జరిగిందో అది ఆర్డినరీనే. కానీ ద్రౌపది మొత్తం సరెండర్ అయ్యి ఫస్ట్ ఒక్క చెయ్యి పెట్టుకొని కృష్ణ అని పిలుస్తారు. వచ్చారా కృష్ణ? రాలేదు. ఇంకేమీ అయిపోయి హెల్ప్లెస్ మూడ్లో కృష్ణ నువ్వే నాకన్నీ, హే గోవింద, హే నారాయణ, హే యాదవ, ఎప్పుడైతే రెండు చేతులు లేపి కృష్ణ నాకు ఇంకెవరు లేరు నువ్వే అని ప్రే చేశారో అప్పుడు కృష్ణ వచ్చారు. సో వాళ్ళకి జరిగిందైతే ఆర్డినరీ విషయమే, కానీ వాళ్ళు దానికి ఎలా రెస్పాండ్ అయ్యారో అది ఎక్స్ట్రాడినరీ. అది ఏమంటే వాళ్ళ ఒక ప్రేయర్స్, వాళ్ళ ఒక ప్రేఫుల్ మూడ్లో వాళ్ళు దేవుడిని పిలిచినందుకు వాళ్ళ ఒక స్టోరీ అనేది శాస్త్రంలో ఉండి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. వేరే ఎలిఫెంట్స్ గురించి, వేరే రేప్ కేసెస్ గురించి మనం అంత డిస్కస్ చేయము. కానీ వీళ్ళొక ఇదనేది ఎక్స్ట్రాడినరీ అయింది ఎందుకంటే వాళ్ళు ప్రేయర్స్ చేశారు కాబట్టి. సో అందుకే ప్రేయర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మాతాజీ నాకు బ్రేక్ ఇవ్వండి. ఇంకొంచెం చెప్పచ్చా ప్రేయర్స్ గురించి? చాలా మాతాజీ, ఇంకా చాలా ఉంది, చాలా అంటే చాలా. వీళ్ళే ఊరికే ప్రేయర్ 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 అంటున్నారు అనుకుంటున్నారా? సో మనము లైఫ్లో ఈ 4 విషయాలు, ఇప్పుడు ఏదైతే నేను 4 విషయాలు చెప్తానో అది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ పాసిబుల్ మీరు రాసుకొని ఎక్కడైనా స్టిక్ చేసుకొని రోజు చదువుతూ ఉండొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏమంటే లుక్ బిహైండ్ అండ్ థ్యాంక్ కృష్ణ. ఫస్ట్ లుక్ బిహైండ్ అండ్ థ్యాంక్ కృష్ణ.
అంటే మనం వెనక చూసి మన లైఫ్లో పాస్ట్లో ఏదైతే జరిగిందో, ఏవేవన్నీ జరిగిందో అవన్నీ చూసుకొని కృష్ణకు థ్యాంక్ యూ చెప్పాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే కుంతీదేవి. సో కుంతీదేవి లైఫ్లో చాలా 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 ప్రాబ్లమ్స్ వచ్చింది. సో కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో వాళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు? కృష్ణ. సో మనం కూడా మన లైఫ్లో కూడా ఖచ్చితంగా మనము లైఫ్లో ఎప్పుడూ బిజీ పరిగెత్తుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏమంటే కూర్చొని వీ జస్ట్ హ్యావ్ టు థింక్, ఆలోచించాలి. కృష్ణ నిజంగా మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ మీరు డివోటీస్కి ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నో చాలా బ్యాడ్గా అయ్యే సిచ్యువేషన్స్ జస్ట్ సింపుల్గా అయిపోయేటట్టు చాలా సిచ్యువేషన్స్, పర్టికులర్ నా లైఫ్లో తీసుకుంటే కూడా ఐ కెన్ సే సో మెనీ సిచ్యువేషన్స్. కృష్ణ ఈ సిచ్యువేషన్లో ఇలా చేయకపోయి ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో, ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదేమో, కృష్ణ పైన నా ఒక రియలైజేషన్, నా ఒక అండర్స్టాండింగ్ ఇలా ఉండేది కాదేమో. సో కొన్నిసార్లు మనం కూర్చొని ఆలోచించాలి పాస్ట్లో మన లైఫ్లో కృష్ణ ఒక ఇంటర్వెన్షన్ ఏ సిచ్యువేషన్లో ఉంది. ఎగ్జాంపుల్ కుంతీదేవి ఇప్పుడు ఆ వ్యాట్స్ హౌస్ ఏమంటారు మాతాజీ? లక్ష్యాగృహం. ఎస్. సో అప్పుడు కృష్ణ హెల్ప్ చేశారు. ఎక్కడైనా అక్షయ పాత్ర అప్పుడు హెల్ప్ చేశారు, ద్రౌపదికి హెల్ప్ చేశారు, వార్లో హెల్ప్ చేశారు. సో మన లైఫ్లో కూడా అంతే. లుక్ బిహైండ్ అండ్ థ్యాంక్ కృష్ణకి థ్యాంక్ యూ చెప్పాలి. కృష్ణ గ్రాటిట్యూడ్ కృష్ణ నా లైఫ్లో నువ్వు చాలా హెల్ప్ చేశావు, థ్యాంక్ యూ సో మచ్. అది కూడా ఒక ప్రేయర్ అంటే మంత్రాలు చెప్తేనే ప్రేయర్ అని కాదు. ప్రతి ఒక్కటి కృష్ణ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నాకు ఇన్ని మంచి విషయాలు ఇచ్చావు నా లైఫ్లో, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఏదైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో అవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. నాకు మంచి ఇల్లు ఇచ్చావు, ఎంతోమంది ఇల్లు లేకుండా ఉన్నారు, ఫుడ్ లేకుండా ఉన్నారు, కష్టపడుతున్నారు, నాకు కనీసం ఈ ఎండలో కనీసం ఫ్యాన్ ఇచ్చావు, నాకు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. మనం అన్నిటికీ ప్రతి ఒక్క చిన్న విషయంకి కృష్ణ గ్రాటిట్యూడ్ చూపించాలి. సో లుక్ బిహైండ్ అండ్ థ్యాంక్ కృష్ణ. ఎగ్జాంపుల్ కుంతీదేవి. లుక్ బిహైండ్ అంటే మనం పాస్ట్ చూసుకొని కృష్ణకి థ్యాంక్ యూ చెప్పాలి. లుక్ బిహైండ్ అండ్ థ్యాంక్ కృష్ణ. సెకండ్, లుక్ అహెడ్ అండ్ ట్రస్ట్ కృష్ణ. ఫస్ట్ పాయింట్లో ఏమైంది? పాస్ట్. సెకండ్ ఫ్యూచర్. లుక్ అహెడ్, ముందుది చూసి కృష్ణని నమ్మాలి, వెనక చూసి కృష్ణకి థ్యాంక్ యూ చెప్పాలి. మన పాస్ట్ చూసుకొని కృష్ణకి థ్యాంక్ యూ చెప్పాలి. మన ఫ్యూచర్ చూడక ముందే ట్రస్ట్ కృష్ణ పైన నమ్మకం పెట్టాలి. ఎగ్జాంపుల్ ప్రహ్లాదకి ఎన్ని డేంజర్స్ వచ్చింది, కానీ వాళ్ళు ఒక్కరిని నమ్మారు. ఎవరిని? ఆ ఒక్క నారాయణని. సో ఎగ్జాంపుల్ ప్రహ్లాద. సో మనం ఫ్యూచర్ గురించి కూడా కృష్ణ ప్లీజ్ మనం కృష్ణని ప్రే చేసుకోవాలి. నా ఫ్యూచర్ డేస్ వెళ్ళిపోతుంది, నాకు ప్లీజ్ కృష్ణ నాకు ఈ యొక్క మనుష్య జన్మ దొరికింది, హ్యూమన్ జన్మని నేను మంచి వేలో ఇంకా ఎక్కువ భక్తి చేయడానికి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. డేస్ వెళ్ళిపోతుంది, ఇయర్స్ వెళ్ళిపోతుంది, ప్లీజ్ ప్రే నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నేను ఇంకా భక్తిలో స్ట్రాంగ్ కావాలి అని కృష్ణని ప్రే చేసుకోవాలి. కృష్ణ నమ్మాలి, ఏది జరిగినా కూడా నా ఒక మంచి కోసమే కృష్ణ చేస్తారు అని కృష్ణని నమ్మాలి. లుక్ బిహైండ్ అండ్ థ్యాంక్ కృష్ణ, లుక్ అహెడ్ అండ్ ట్రస్ట్ కృష్ణ. తర్వాత లుక్ విత్ ఇన్ అండ్ ఫైండ్ కృష్ణ. మన లోపల మనం చూసుకొని కృష్ణని వెతుక్కోవాలి. లుక్ విత్ ఇన్ అండ్ ఫైండ్ కృష్ణ. ఎగ్జాంపుల్ ధ్రువ మహారాజ్ 6 monthsలో వాళ్ళు మెడిటేషన్ చేసి కృష్ణని పొందారు. సో ఇది ఎలా అంటే కృష్ణ దగ్గర ఓన్లీ భక్తికి సంబంధించే కోరుకోవాలి, భక్తికి సంబంధించే మాట్లాడాలి. నో, కృష్ణ మన ఒక ఫాదర్. ప్రతి ఒక్క చిన్న విషయం కృష్ణ దగ్గర ప్రే చేసుకోవచ్చు. వెతుకుతున్నా కృష్ణ, నా ఫోన్ దొరకట్లేదు, నాకు నా స్పెక్స్ దొరకట్లేదు, ఎక్కడుంది కృష్ణ, హెల్ప్ మీ. నథింగ్ రాంగ్, ప్రే చేసుకోవచ్చు. మన అల్టిమేట్గా ఏమంటే మనం ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మనము ఏం చేయాలి? కృష్ణ ఒక స్మరణంలో ఉండాలి. మన గోల్ అదే కదా, స్మర్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యం నా జాతు చిత్. అల్టిమేట్ రూల్ ఏమి? ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కృష్ణ స్మరణంలోనే ఉండాలి. నెవర్ ఫర్గెట్ కృష్ణ, ఎప్పుడు కూడా కృష్ణని మర్చిపోవద్దు. సో మనం ఆ ఒక బేసిస్లో కృష్ణని ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క చిన్న దానికి కూడా మనం కృష్ణని ప్రే చేయొచ్చు. కృష్ణకు మనల్ని కనెక్ట్ కావచ్చు.
జస్ట్ స్పీక్ టు కృష్ణ, జస్ట్ కృష్ణతో మాట్లాడాలి. ఇప్పుడు మనకు అంత భక్తి లేకపోయిండొచ్చు, ప్రహ్లాద్ మహారాజ్ అంత, ధ్రువ మహారాజ్ అంత. కానీ మెల్లగా మెల్లగా మనం ఎన్నిసార్లు అయితే కృష్ణని ప్రే చేస్తామో మన హృదయం అనేది క్లీన్ అయ్యి మన లోపల ఆధ్యాత్మికమైన థాట్స్ కూడా పెరుగుతుంది. సో జస్ట్ స్పీక్ టు కృష్ణ. ప్రతి ఒక్క చిన్న విషయం, కృష్ణ నువ్వే నాకు, జస్ట్ హెల్ప్ మీ, కృష్ణ కృష్ణ కృష్ణ, అంతే. ప్రేయర్ అంతే. లాస్ట్, ఫస్ట్ ఏమి లుక్ బిహైండ్ అండ్ థ్యాంక్ కృష్ణ. సెకండ్, లుక్ అహెడ్ అండ్ ట్రస్ట్ కృష్ణ. థర్డ్, లుక్ విత్ ఇన్ అండ్ ఫైండ్ కృష్ణ. మన లోపల మనం వెతుకొని కృష్ణని చూసుకోవాలి. ఫోర్త్, లుక్ అరౌండ్ అండ్ సర్వ్ కృష్ణ. బయట మొత్తం చూసి కృష్ణని సేవ చేయాలి. అన్ని కృష్ణ ఒక అంశం అనుకొని మనం సేవ చేయాలి. ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాద్. సో ఇది 4 విషయాలు చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా కృష్ణ స్మరణంలో, కృష్ణ ఒక ప్రార్థన, కృష్ణ ఒక వందనంలో ఉండాలంటే. సో కృష్ణని ప్రార్థన చేయడానికి, కృష్ణతో కనెక్ట్ అవ్వడానికి ఇంకొక వే ఏమంటే రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే బాధపడడం. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో అర్జున కృష్ణని జస్ట్ ఫ్రెండ్ అనుకొని ఉన్నారు. ఎగ్జాంపుల్ అర్చన మాతాజీ చెప్పారు, అర్జున జస్ట్ కృష్ణని ఫ్రెండ్ అనుకొని ఉన్నారు. కానీ ఎప్పుడైతే విశ్వరూపం చూసారో అప్పుడు అర్జున షాక్ అయిపోయారు. అప్పుడు రిపెంటెన్స్, సారీ అడుగుతున్నారు. సారీ కృష్ణ, నువ్వు ఇంత గొప్ప పర్సనాలిటీ నాకు తెలియదు, నేను నీతో చాలా ఫ్రెండ్లీగా ఉండిపోయాను, నేను ఏమైనా తప్పు చేసింటే క్షమించు అని ప్రే చేస్తున్నారు. సో మనము తప్పు చేసినప్పుడు క్షమాపణ గురించి కూడా ప్రే చేయొచ్చు. ఇంకా మీకు ఏమేం లీలా గుర్తొస్తుంది క్షమాపణ అంటే? క్షమాపణ కోసం చెప్పండి. అహల్య, రామావతారం. ఓకే, ఎస్, అహల్య ప్రే చేశారు తప్పు చేశాక. ఇంకా ఇంద్ర, గోవర్ధన్ లీలా తర్వాత ఇంద్ర తల ఉంచుకొని సురభి కౌని, ఆవుని తీసుకొని వస్తారు. ఎందుకంటే రికమెండేషన్, కృష్ణ కౌ అంటే చాలా ఇష్టం కదా. మనం కూడా మన డియర్ వన్స్, మనకు తెలిసిన వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు కోపంగా ఉంటే వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకొని పోయిస్తాం, చాక్లెట్ కానీ అంటే వాళ్ళని ఐస్ పెట్టడానికి కోసం. సో ఇంద్ర కూడా తప్పు చేసేసారు, చాలా పెద్ద తప్పు చేశారు ఇంద్ర. సో అందుకే ఏం చేస్తారు, కృష్ణని కొంచెం ప్లీజ్ చేయడానికి కౌని తీసుకొని వస్తారు, ఆవుని తీసుకొని వస్తే కృష్ణ ఈజీగా తృప్తి అవుతారని వచ్చి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు. ప్లీజ్ కృష్ణ, మీరే దేవోత్తమ పరమ పురుష అని తెలియకుండా నేను తప్పు చేసేసాను, నన్ను క్షమించండి అని. బ్రహ్మ ప్రే చేస్తారు, నేను అహంకారంలో ఉండేశాను, మీరు దేవాది దేవుడు అని నాకు తెలియకుండా నేను మీ యొక్క ఫ్రెండ్స్ నన్ను దొంగతనం చేసుకొని పోయేసాను, నన్ను క్షమించండి ప్లీజ్ అని బ్రహ్మ ప్రణామం ఆఫర్ చేసి ప్రే చేస్తారు. ఇంకా కాళీయలీలలో నాగపత్నీస్ ఏం చేస్తారు, ఎప్పుడైతే కృష్ణ కాళీ అని తొక్కేస్తూ ఉంటారో, ఇంకేం చనిపోయే స్టేజ్లో ఉంటే అప్పుడు ఎవరు వస్తారు అక్కడికి, నాగపత్నీస్ వచ్చి ప్లీజ్ కాళీ అని ఏం చేయకండి, కాళీ లేకపోతే మేము ఏమవ్వాలి అని వేరే వాళ్ళు ఇంకో. సో దీని అర్థం ఏమంటే మనం ఇంకొకరి కోసం కూడా మనము ప్రే చేసుకోవచ్చు, కృష్ణ ఖచ్చితంగా వింటారు. సో ప్రేయర్స్, రిపెంటెన్స్లో తప్పు చేశాక కూడా మనం క్షమాపణ కోసం ప్రే చేయొచ్చు. చాలా రకాలైన ప్రేయర్స్ ఉంటుంది. సో ప్రేయర్స్ రకాలు చెప్పాలా, బోరింగ్ కాదా మీకు? జస్ట్ చిన్నగా చెప్పేస్తాను. టైప్స్ ఆఫ్ ప్రేయర్స్. సంప్రదానాత్మిక అంటే, సంప్రదాత్మిక ప్రేయర్స్ అంటే కృష్ణని గ్లోరిఫై చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ బర్హాపీఠం చూడండి, కృష్ణ ఒక అందంని గ్లోరిఫై చేసే ప్రేయర్ని ఏమంటారు, సంప్రదానాత్మిక ప్రేయర్స్. నెక్స్ట్ స్వదైన్య బోధిక ప్రేయర్స్ అంటే ఫాలన్ స్టేట్లో, అంటే నేనేమీ లేను నాకు హెల్ప్ చేయు అని ప్రే చేయడం, స్వదైన బోధిక ప్రేయర్స్. మనశిక్ష, ఇన్స్ట్రక్షన్స్ వేలో ప్రేయర్స్. నెక్స్ట్ జస్ట్ నేను చెప్తున్నా అంతే. విలాపాత్మిక, లామెంటేషన్, బాధపడుతూ ప్రే చేయడం. వైష్ణవ మహిమ ప్రకాశిక, వైష్ణవ ఒక గ్లోరీస్ని చెప్పుకుంటూ ప్రే చేయడం.
శ్రీ గురు వైష్ణవ విజ్ఞాప్తి రూప, గురుని పిలుస్తూ ప్రే చేయడం. శ్రీధామవాస లిప్సతాత్మిక, వెన్ విల్ అండ్ లివ్. దీనికి ఎగ్జాంపుల్ తులసి ప్రేయర్లో ఏమొస్తుంది, కృపా కోరి కోరో తారే బృందావన వాసి. మనం ప్రే చేస్తున్నాం ఏమి, నాకు బృందావన్ వాసం ఇవ్వండి అని ప్రే చేస్తున్నాం, అది కూడా ప్రేయరే కదా. సో ఈ రకమైన ప్రేయర్. తర్వాత సాధక దేహ లాలస శుచిక. నేను ఎప్పుడు ఇలాంటి డివోటీ అవుతాం. మీరు చాలా ప్రేయర్స్ చూడొచ్చు, భజ హురేమన, నరోత్తమదాస్ ఠాకూర్ది, భక్తి వినోద్ ఠాకూర్ ప్రేయర్స్ అన్నీ ఇలానే ఉంటుంది. సిద్ధదేహ లాలసమయి, ఇంకా అక్షేపబోతిక, సెపరేటెడ్ అండ్ ఫాలన్. అందుకే వైష్ణవ భజన్స్ శ్రీల ప్రభుపాద్ మనకు చాలా మంచి మంచి వైష్ణవ భజన్స్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ వైష్ణవ భజన్స్. దాంట్లో నరోత్తమదాస్ ఠాకూర్, ఎస్పెషల్లీ నరోత్తమదాస్ ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ ప్రేయర్స్ అన్నీ మనం పాట పాడతాము, కానీ మీనింగ్ చదివితే చాలా చాలా బాగుంటుంది. వైష్ణవ సాంగ్స్ బుక్ ఉంటే మీరు చదవండి. భజ హురేమన, ఓహే వైష్ణవ ఠాకూర, ఓహే వైష్ణవ ఠాకూర, దొయరా సాగర ఇదసీ కరుణ కోరి. ఓ వైష్ణవ దయాసాగర, నువ్వు నా పైన కరుణ చూపించి, ఎప్పుడు కరుణ చూపిస్తావు. ఇంకా చాలా ప్రేయర్స్ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, మీకు ఏమైనా గుర్తొస్తే చెప్పండి. ప్రేయర్స్ చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రేయర్స్. జీవ్ జాగో జీవ్ జాగో, ఇంకా చెప్పండి. ఎస్ శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయా కరో రే. దీంట్లో ఏం చెప్తున్నారు, ఓ కృష్ణ చైతన్య ప్రభు నా పైన దయ చూపించు. తర్వాత తుమా బినా కేడాయలు జగత్ సంసారే, నీ యొక్క కరుణ లేకపోతే ఈ జగత్ సంసారంలో నేను మునిగిపోతా. ప్లీజ్ నన్ను దయ చూపించి నాకు నీ యొక్క కరుణని చూపించు. ఇంకా మంచి ప్రేయర్ గుర్తు చేశారు. ప్రేయరే మాతాజీ, ప్రతి ఒక్కటి కూడా ప్రేయరే. ఎవ్రీథింగ్ ఇస్ ప్రేయర్. శిష్టాష్టకంలో ఇది వస్తుంది కదా, శిష్యవా పాదరతాం పినష్టుమాం అదర్శనం మర్మహతాం కరోతు వై యథా తథా తవిదడాతు లంపటో మత్ ప్రాణనాథస్తు సయేవ నాపరహ. నువ్వు నాకు కరుణ చూపించకపోతే నేను నా ఒక దేహంని వదిలేస్తా. యుగాయుతం నిమిషేన, ప్రతి ఒక్క నిమిషము నాకు నువ్వు లేకుండా, నీ నామం లేకుండా నాకు ప్రతి ఒక్క నిమిషము యుగంలాగా ఉంది. నువ్వు నాకు ఎప్పుడు శూన్యాయుతం జగత్ సర్వం, జగత్ మొత్తం నాకు శూన్యంలాగా కనిపిస్తుంది. గోవింద విహరేణమే, గోవిందుడు లేకుండా నాకు ఈ జగత్ అన్ని శూన్యంగా కనిపిస్తుంది. నీ యొక్క కరుణ నాకు ఎప్పుడు ఇస్తావు అని ప్రే చేస్తారు. సో మన ఒక వైష్ణవ భజన్స్ కూడా అన్ని మనకు రాని భాషలో ఉండొచ్చు, బెంగాలీ భాషలో, కానీ చాలా 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 బ్యూటిఫుల్ భజన్స్ ఉంది మీనింగ్ తెలుసుకుంటే. ఇంకా చాలా ఉంది కానీ నాకు ఇప్పుడు గుర్తు రావట్లే యాక్చువల్లీ. శ్రీ గురు చరణ పద్మ, ఇది గురుదేవ్ కృపా బిందు దియా. ఓ గురుదేవ్ మీ యొక్క కృపా బిందునివ్వండి నాకు. దియా మీ యొక్క కృపా బిందు, ఒక డ్రాప్, మీ యొక్క కృపలో ఒక్క డ్రాప్ నాకు ఇవ్వండి. మీరు లేకపోతే ప్రాణానో రాఖీ బోవారా కరుణ నా హోయిలో కందియా కాందియా ప్రాణాన రాఖీ బోవాలా. మీ యొక్క కరుణ నాకు ఈకోపోతే నేను నా లైఫే వేస్ట్, నేను నా లైఫ్ని వదిలేస్తాను మీ యొక్క కరుణ లేకపోతే. ప్రే చేయడం. ఎస్, నైస్ ఎగ్జాంపుల్స్ మాతాజీ. సో ఇంకా ప్రార్థన చేస్తే ఇంకా అడ్వాంటేజెస్, ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటుందంటే మన లోపల వినమ్రత భావ పెరుగుతుంది. మనం ఎంత ఎక్కువ వందన చేస్తామో, ప్రార్థన చేస్తామో, మన లోపల వినమ్రత భావం అనేది పెరుగుతుంది. కరెక్టా?
ఎందుకంటే వినమ్రత భావం ఎప్పుడు పెరుగుతుంది? నేను లేను అని ఎప్పుడైతే మన హృదయంలో వస్తుందో అప్పుడే మన లోపల వినమ్రత భావం పెరుగుతుంది. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో అవన్నీ దానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే మన లోపల వినమ్రత భావం అనేది అంత పెరుగుతుంది. తర్వాత కంపాషనేట్ అండ్ రెస్పెక్ట్, వేరే వాళ్ళ పట్ల రెస్పెక్ట్ పెరుగుతుంది, దయ అనేది పెరుగుతుంది. ఆపోజిషన్, మనకి ప్రేయర్స్ ఎంత పవర్ఫుల్ అంటే మన ఎనిమీస్, మన ఒక ఆపోజిషన్ అందరినీ కూడా దూరం చేసేస్తుంది. శిల ప్రభుపాద్కి జుహు టెంపుల్ కట్టినప్పుడు, ముంబై జుహు టెంపుల్ అప్పుడు చాలా 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 ఇబ్బందులు వచ్చింది. అప్పుడు శిల ప్రభుపాద్ రాధా రాస్బిహారీ ముందు ప్రే చేశారు. ప్రే చేయగానే నెక్స్ట్ డేనే వాళ్ళ ఎనిమీస్ ఎవరెవరైతే ఉన్నారో మెయిన్ ఎనిమీ చనిపోయారు, అవుట్ అంతే. నెక్స్ట్ డే మార్నింగే చనిపోయారు. అంటే ప్రేయర్స్ అనేది అంటే వాళ్ళు చనిపోవాలని ప్రభుపాద్ కోరుకోలేదు. వాళ్ళంతా ఆపోజిట్ ఉన్నారు కాబట్టి, ప్యూర్ డివోటీకి అంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చనిపోయారు. ఇంకొకరు ఎవరైతే మంట పెట్టారో డివోటీస్ హట్కి ఏమో మంట పెట్టారు, చాలా ఘోరంగా జరిగింది అక్కడ జుహులో. వాళ్ళు తెలియకుండా గ్యాస్ లీక్ అయ్యి వాళ్ళు మంటలోనే కాలిపోయారు. ఎవరైతే ప్రభుపాద్కి బ్లాక్ మ్యాజిక్ చేయాలని ట్రై చేశారో వాళ్ళు మెంటల్ అయిపోయారు, మెంటలీ రిటార్డెడ్ పర్సన్. సో అంత ఈజీ కాదు డివోటీస్ దగ్గర మనము ఎనిమిటీ పెంచుకోవడం కానీ అవన్నీ కూడా. సో మన ప్రేయర్ స్ట్రాంగ్ ఉంటే ఎనిమీస్ అందరు కూడా దూరం అవుతారు. మన మనసు అనేది శుద్ధం అవుతుంది, మన లోపల వైరాగ్యం పెంచుతుంది, మన లోపల సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. చిన్న చిన్న కోరికలు కూడా అన్నీ తీరుతాయి. అన్నిటికంటే ఎక్కువ మిరాకిల్స్ హ్యాపెన్. మిరాకిల్స్ అంటే ఆశ్చర్యాలు. మన ప్రేయర్స్ ద్వారా చాలా మిరాకిల్స్ జరిగే ఛాన్సెస్ ఉంది. కానీ ఆ మిరాకిల్స్ జరగాలంటే మన ప్రేయర్స్ అనేది చాలా ప్యూర్ ఉండాలి. సో శిల ప్రభుపాద్ ఏం చెప్తారంటే హ్యాబిట్ ఇస్ సెకండ్ నేచర్. సో ప్రాక్టీస్, మన నేచర్, మన స్వభావం అది కాకపోయి ఉండొచ్చు, కానీ అలవాటు చేసుకుంటే మన స్వభావం కూడా మారుతుంది. సో ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. ఏం అలవాటు చేసుకోవాలి? ఎప్పుడు కూడా కృష్ణని ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. సో ఇంకొంచెమే ఉంది చెప్పేసి ముగిస్తా. ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ గురించి ప్రే చేసుకుంటామో అప్పుడు మనకు కమిషన్ దొరుకుతుంది. కృష్ణ ఇంకా మర్సిఫుల్. సో ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ గురించి ప్రే చేసుకుంటామో, ఎవరైతే ప్రే చేసుకుంటున్నారో వాళ్ళకే కృష్ణ ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇస్తారంట. సో మనం వేరే వాళ్ళ గురించి సెల్ఫిష్గా ఉండద్దు, వేరే వాళ్ళ గురించి ప్రే చేసుకోవాలి. సో మనము డివోటీస్ మధ్యలో, ఇంకా ఇక్కడ అంతా ఎవరికి తెలియదు కానీ టెంపుల్స్లో, పెద్ద పెద్ద టెంపుల్స్లో డివోటీస్, సీనియర్ డివోటీస్ మధ్యలో వెళ్తే ఫస్ట్ అడిగేది అదే, ప్లీజ్ నా కోసం ప్రే చేసుకోండి ప్రభు, నేను భక్తిలో ముందుకు వెళ్ళాలని నా కోసం ప్రే చేసుకోండి. ఎందుకంటే రికమెండేషన్ ఉంటే కృష్ణ ఇంకా త్వరగా ఇస్తారు. సో నా కోసం ప్రే చేసుకోండి, నా భక్తి కోసం అని మనం వేరే వాళ్ళకి చెప్పాలి, ప్లీజ్ నా కోసం ప్రే చేసుకోండి. సో మనం ఇంకొకరి కోసం ప్రే చేసుకుంటే కృష్ణ ఫస్ట్ మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో మనం కూడా వేరే వాళ్ళ కోసం ప్రే చేసుకోవాలి, వేరే వాళ్ళ భక్తిలో ముందుకు వెళ్ళాలని. మనం వేరే వాళ్ళకి మంచి కోరితే కృష్ణ మనకే ఫస్ట్ మంచిది ఇస్తారు. సో ఇంకొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఏమంటే వైష్ణవ భజన్స్ వినడం, శ్రీమద్ భాగవతం ఇస్ ఫుల్ ఆఫ్ ప్రేయర్స్. సో నేను అది కూడా ఇప్పుడే కంప్లీట్ చేసేసి, భాగవతంలో చూస్తే మొత్తం ప్రేయర్సే ఉంది. ఫస్ట్ క్యాంటో నుంచి 12th క్యాంటో వరకు ఎక్కడ చూసినా ప్రేయర్స్ 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 ప్రేయర్స్. సో ఆ భాగవతం ప్రేయర్స్ని చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. మన మెటీరియల్ లైఫ్ని రిలేట్ చేసి కృష్ణ దగ్గర మాట్లాడడం. మనం అనుకోవచ్చు కృష్ణకు అన్నీ తెలుసు, మనం చెప్పేదేముంది కృష్ణకి. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాం, ఒక ఫాదర్కి తెలుసు వాళ్ళ కొడుకు స్మోక్ చేస్తున్నాడని, కానీ ఏం చేయరు, సైలెంట్గా ఉంటారు. కానీ ఆ కొడుకే వచ్చి నేను స్మోక్ చేస్తున్నా, దీని నుంచి నేను బయట రావాలి, నాకు హెల్ప్ చేయండి అని ఎప్పుడైతే ఆ కొడుకు అడుగుతాడో అప్పుడు ఆ ఫాదరు ముందుకు వచ్చి ఏమేమి ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేస్తారు. అలానే మనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కృష్ణకు తెలుసు ఆ విషయం, కానీ ఎప్పుడైతే మనం కృష్ణ ముందు నిలబడి కృష్ణ నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంది, ప్లీజ్ నాకు హెల్ప్ చేయంటే కృష్ణ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. తర్వాత ఇంకొక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టు, యూ హ్యావ్ గివెన్ మీ సో మచ్. మీరు నాకు చాలా 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 ఇచ్చారు కృష్ణ నా లైఫ్లో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కావాలి అడిగే కంటే ఏదైతే కృష్ణ ఇచ్చారో దానికి
థ్యాంక్ఫుల్గా గ్రాటిట్యూడ్ చూపించాలి. ఇవన్నీ కూడా కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ప్రేయర్కి. సో ఒక నిమిషం. ఇంకా భాగవతంలో కూడా మీరు తీసుకుంటే చాలా 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 ప్రేయర్స్ ఉంది. ఫస్ట్ క్యాంటో, ఫస్ట్ 1వ స్కందం 8వ అధ్యాయంలో కుంతిదేవి ప్రార్థనలు ఉంది. ఫస్ట్ క్యాంటో 9th చాప్టర్లో భీష్మదేవ్ ప్రేయర్స్ ఉంది. సెకండ్ క్యాంటో 9th చాప్టర్ 32, 33, 34, 35 ఈ 4 శ్లోకాస్ వెరీ 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 ఇంపార్టెంట్. వీలైతే నేర్చుకోండి. చతుర్శ్లోకి భాగవతం అని కూడా చెప్తారు దీన్ని. 2 సెకండ్ క్యాంటో 9th చాప్టర్ 2 ఎవరైతే రాసుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా. 2.9.32, 33, 34, 35 ఈ శ్లోకాలు, ఈ 4 శ్లోకాల ఒక సారాంశం ఏమంటే, హే కృష్ణ, నన్ను నీకు దగ్గరగా చెయ్యి, నీ యొక్క స్మరణంలో నేను ఎప్పుడూ ఉంచేటట్టు చెయ్యి. అదే కదా అల్టిమేట్ ప్రేయర్ మనకు కావాల్సింది. సో ఈ శ్లోకాస్ 3rd క్యాంటో 31st చాప్టర్లో ఒక మా తల్లి యొక్క గర్భంలో ఇంకా పుట్టలే, ఆ పుట్టని శిశువు ప్రేయర్స్ చేస్తుంది. నేను ఇక్కడ ఎంత బాధపడుతున్నా, ఇక్కడి నుంచి నన్ను విముక్తి చేయి, నేను నీ స్మరణలోనే ఉండి నీ దగ్గరకు వచ్చేస్తా, మళ్ళీ ఇంకొక గర్భంలో నన్ను పంపకొని అన్బార్న్ చైల్డ్ ప్రేయర్స్ 3rd క్యాంటో 31st చాప్టర్. 4th క్యాంటో 9th చాప్టర్లో ధ్రువ మహారాజ్ ప్రేయర్స్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో వెరీ వెరీ ఇంపార్టెంట్. 6th క్యాంటో 6వ స్కందం 11వ అధ్యాయం 24, 25, 26, 27 ఇది ఇంకొక సెట్ ఆఫ్ చతుర్శ్లోకి భాగవతం. వృత్తాసుర ప్రే చేస్తారు. ఈ 4 శ్లోకాలు ఏదైతే ఉందో వృత్తాసురది, అది మన ఇప్పుడు సిచ్యువేషన్కి చాలా సిమిలర్గా ఉంటుంది. సో ఈ శ్లోకాలు నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నన్ను అడిగితే నేను మీకు ఇస్తాను శ్లోకాస్, కావాలంటే రికార్డింగ్ కూడా పెడతా. సో నేర్చుకోండి, ప్రే చేయండి రోజు కృష్ణ దగ్గర. 7th క్యాంటో 9th చాప్టర్లో ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రేయర్స్. 8th చాప్టర్ 3rd శ్లోక 8th క్యాంటో 3rd చాప్టర్ 2nd శ్లోక నుంచి 29th శ్లోక గజేంద్ర స్తుతి. గజేంద్ర ఎలా ప్రే చేస్తారో, గజేంద్ర స్తుతి చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక ప్రభుజీ వెళ్ళి వాళ్ళ గురు మహారాజ్ని అడిగారంట, నేను ఏదైనా ప్రేయర్స్ కృష్ణకు పాడాలంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్స్ ఏమి గురు మహారాజ్ అంటే, వీళ్ళు క్వశ్చన్ కంప్లీట్ చేసే ముందే వాళ్ళ మహారాజ్ చెప్పింది గజేంద్ర స్తుతి నేర్చుకో, గజేంద్ర స్తుతి పాడు అంటే. గజేంద్ర స్తుతి అంత ఇంపార్టెంట్, అంత స్పెషల్. చాలా మంచి మంచి ప్రేయర్స్ గజేంద్ర స్తుతి. నేను విన్నా, మీరు కుమారి మాతాజీ వాళ్ళ గ్రూప్ ఎవరు వాళ్ళు గజేంద్ర స్తుతి అప్పుడప్పుడు పాడతారు కదా. ఓకే, సో అంత ఇంపార్టెంట్ గజేంద్ర స్తుతి. ఇంకా 10th క్యాంటో 10వ స్కందంలో 2nd అధ్యాయంలో చూస్తే, దేవకి కడుపులో ఎప్పుడైతే కృష్ణ ఉంటారో అప్పుడు దేవతలు వచ్చి కృష్ణకి గ్లోరిఫికేషన్ చేస్తారు, ప్రార్థనలు. 10th క్యాంటో 10th చాప్టర్ దామోదర్ లీలాలో నలకుబేర మణిగ్రేవ కృష్ణకి ప్రే చేస్తారు, సారీ మేము తప్పు చేసాము ప్రేయర్స్. ఇంకా 10th క్యాంటో 14th చాప్టర్లో బ్రహ్మ ప్రే చేస్తారు, నేను తప్పు చేసేసాను, నన్ను క్షమించండి, ఇట్లా. ఇంకా 10th క్యాంటో 16th చాప్టర్ 33rd to 53rd శ్లోకాలు కాళియా ఒక వైఫ్స్ నాగపత్ని స్ప్రే చేస్తారు కాళియా కోసం. ఇంకా చూస్తే 5 మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆఫ్ భాగవతం, 5 రకాలైన గీతాలు, గోపి గీత్, భ్రమర గీత్, యుగల్ గీత్, వేణుగీత్, ఇంకొకటి నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. 21st చాప్టర్ 10th 10వ స్కందం 21st చాప్టర్ 31st చాప్టర్ 35th చాప్టర్ 39th చాప్టర్ 47th చాప్టర్ ఇది 7 వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆఫ్ భాగవతం. ఇవన్నీ కూడా ప్రార్థనలే, ఏదైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉందో అవన్నీ కూడా ప్రార్థనలే. ఇంకా 10th 5 10వ స్కందంలో చాలా చాప్టర్స్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ 5 వచ్చి ఏమైంది 21st, 21, 31, 35, 39, 47. నాన్న బయట ఉన్నారు. సో ఇంకా 10th క్యాంటో 52nd చాప్టర్. ఓ మాతాజీ, నా వాయిస్ వినిపిస్తుందా? వీడియో కూడా కనిపిస్తుందో లేదో నాకు అయితే అర్థం కావట్లేదు.
వీడియో కనిపించట్లేదు, వాయిస్ వినిపిస్తుంది. ఓకే, సో 10th canto 52nd chapter రుక్మిణి యొక్క ప్రేయర్స్. ఇది నేను కూడా చాలా సిన్సియర్గా చేశాను. సో ఈ రుక్మిణీదేవి యొక్క ప్రేయర్స్, రుక్మిణి ప్రేయర్స్ దాంట్లో చెప్తారు ఫలశ్రుతిలో. ఎవరైతే ఈ రుక్మిణి ప్రేయర్స్ రోజు శ్రద్ధతో చదువుతారో వాళ్ళకి కృష్ణ రుక్మిణికి ఎలా మంచి హస్బెండ్ కృష్ణ దొరికారో అలా వాళ్ళకు కూడా మంచి హస్బెండ్ దొరుకుతారు అని చెప్తారు. సో దీన్ని నేను సిన్సియర్గా నా హార్ట్కి తీసుకొని పెళ్ళికి ముందు రోజు రుక్మిణీదేవి ప్రేయర్స్ చదివేదాన్ని. కృష్ణ మెర్సీ, ప్రభుపాద్ మెర్సీ, ఐ గాట్ ఎ నైస్ హస్బెండ్. సో ఐ ఆల్వేస్ థ్యాంక్ రుక్మిణీదేవి. సో వెరీ ఇంపార్టెంట్. శ్రీ రుక్మిణ్యవాచ శ్రుత్వా గుణాన్ భువన సుందర శృంగతాం తే నిర్విశ్య కర్ణ వివరైర్హరతో అంగతాపం రూపం దృశాం దృశిమతామఖిలార్థలాభం త్వయచ్యుత విశతి చిత్రముపత్రపం మే. సో రుక్మిణీదేవి ప్రేయర్స్, ఇది రుక్మిణి లవ్ లెటర్ కృష్ణ కోసం. అది 10:52 10th canto 52nd chapter 37 to 43rd shloka. 6-7 shlokas. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోక అంటే 10th canto 90th chapter 48th shloka. వెరీ 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 ఇంపార్టెంట్ శ్లోక అది. 10.90.48. సో ఆ శ్లోక ఒక పర్పట్ భాష్యంలో శిల ప్రభుపాద చెప్తారంట. ఏమంటే అన్ని ప్రార్థనలు ఉండొచ్చు, రోజు భక్తులు రోజు 2 అయితే ప్రార్థనలు కంపల్సరీ వినాలి, చదవాలంట. ఒకటేమంటే బ్రహ్మ సంహితలో కూడా చాలా మంచి ప్రార్థనలు ఉన్నాయి. సో బ్రహ్మ సంహిత, నరసింహ కవచం, ఇది 2 రోజు భక్తులు చేయాలి అని చెప్తారు. ఇవన్నీ మనం రోజు చేయకపోవచ్చు. మీకు ఏదైతే ఇష్టమై ఉందో, లేదంటే ఒక్కొక్క ప్రేయర్ నుంచి ఒక్కొక్క 2 శ్లోకాలు అవన్నీ కలిపి మీరే ఒక ప్రార్థన సెట్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. అల్టిమేట్లీ ఏమి స్మార్తవ్యం సతతం విష్ణు, ఎల్లప్పుడూ మనం విష్ణు ఒక స్మరణంలో ఉండడానికి ప్రేయర్ ఈజ్ వన్ వే. మనం కుకింగ్ చేస్తూ ఉంటాం, మనకు వచ్చే ప్రేయర్స్ అన్నీ పాడుకుంటూ వినుకుంటూ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది. ఆ కాన్షియస్నెస్, ఆ చైతన్య అనేది ఆ ఫుడ్లో వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ మంచిగా డివోటీస్ అవుతారు. ఓకే, ఇప్పుడు సో నాకు ఇవన్నీ ఏమీ రాదు, నాకు చదువుకోవడం రాదు, నాకు ప్రేయర్స్ రాదు, నాకు ఏమంటే ఏమీ రాదు. సో ఏం చేయొచ్చు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్ హరినామ్. సో హరే కృష్ణ మహామంత్రతో సిన్సియర్గా హే కృష్ణ నాకు ఇంకేం రాదు, నాకు నువ్వే అని ప్రే చేస్తే ఖచ్చితంగా కృష్ణ విల్ రెస్పాండ్. కృష్ణ మనకు ఖచ్చితంగా రెస్పాండ్ చేస్తారు. సో ఇది వందనం. అంటే వందనంలో ఇంకొక పార్ట్ ప్రణామం కూడా. సో నేను ప్రణామంలో ఒక సెపరేట్ క్లాసే తీసుకున్నాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. ఒకసారి సత్సంగంలో కూడా క్లాస్ అయింది ప్రణామం గురించి. నేను ఆన్లైన్లో కూడా 2 times తీసుకున్నాను ప్రణామం గురించి. సో వందనంలో ఒక పార్ట్ ప్రణామం కూడా. ఎవరైతే విష్ణుకి సిన్సియర్గా ప్రణామం చేస్తారో విష్ణు వాళ్ళొక అన్ని దీనికి శ్లోక కూడా మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. నీ ఒక మనసుని ఇవ్వలేకపోతావా నాకు, నో ప్రాబ్లం. నా ఒక భక్తుడు అవ్వలేకపోతావా, నో ప్రాబ్లం. నాకు మంచిగా పూజలు చేయకపోతావా, నో ప్రాబ్లం. నాకు కనీసం ప్రణామం చెయ్యు అంటే అంత ఈజీ ఇచ్చారు కృష్ణ. ఇవన్నీ చేయలేకపోయినా నాకు ప్రణామం చేయి, నేను నిన్ను స్వీకరిస్తాను. సో వందనంలో ఒక పార్ట్ ప్రణామం కూడా. అందుకే వీలైనంత మనం ఎన్నిసార్లు అయితే మనం ప్రణామం చేస్తామో, మన బాడీలో అన్నిటికంటే హైయెస్ట్ పార్ట్ ఏమంటే మన ఒక తల. కృష్ణ ఒక బాడీలో అన్నిటికంటే కింద ఉండేదంటే వాళ్ళ ఒక పాదాలు. మన హయ్యెస్ట్ పార్ట్ని ఎప్పుడైతే మన కృష్ణ ఒక లోయెస్ట్ పార్ట్కి మనం అర్పణ చేస్తామో మన అహంకారం అనేది మొత్తం వెళ్ళిపోతుంది. సో అహంకారం వెళ్ళాలంటే మళ్ళీ మన ఒక తలని దించాలి. ఎవరి ముందు? కృష్ణ ముందు. మనం ఎంత అయితే మనం ప్రణామం చేస్తుంటామో అంత మనము క్లీన్ అవుతాం. ప్లస్ మన ఒక అహంకారం అనేది వెళ్తుంది. సో వీలైనంత ప్రణామం చేయాలి.
ఇప్పుడే చేశాను కదా మళ్ళీ చేయాలంటే ఎవరి కోసం? కృష్ణకు మన ప్రణామం అవసరం లేదు, మనకి మన ప్రణామం అవసరం. మనం ఎంత ప్రణామం చేస్తామో మనం అంత ప్యూర్ అవుతాం. సో మళ్ళీ 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 ప్రణామం చేస్తూ ఉండండి వైష్ణవాస్కి, కృష్ణకి, ధామ్కి. సో రఘునాథ్ భట్ గోస్వామి, శిల రఘునాథ్ దాస్ గోస్వామి రోజు 3000 ప్రణామ్స్ చేసేవాళ్ళు. 1000 ప్రణామ్స్ కృష్ణకి, 2000 ప్రణామ్స్ వైష్ణవాస్కి. అంత ప్రణామం చేసేవాళ్ళు. సో ప్రణామం అంత ఇంపార్టెంట్, వందనం అంత ఇంపార్టెంట్. భక్తిలో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఇంకా మీరు చూసే శిల ప్రభుపాద అన్నిటినీ సింప్లిఫై చేసి ఇచ్చారు కదా, అది ఇంకా చాలా స్పెషల్. సో దాన్ని అన్నీ అల్టిమేట్గా వేరే ఏదేదో విషయాల్లో మన లైఫ్ని వేస్ట్ చేసుకునే కంటే నాకు ఇంత మంచి ఆపర్చునిటీ, హ్యూమన్ లైఫ్ ఇచ్చి భక్తికి ఆపర్చునిటీ ఇచ్చారు కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ అని మనం భక్తిలో ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నో ఉన్నాయి మాతాజీ, క్లాసెస్ వినొచ్చు, కీర్తన్ వినొచ్చు, బుక్స్ చదవచ్చు. బుక్స్ అయితే అసలు చెప్పే అవసరం లేదు. దర్ ఇస్ డివోటీస్కి అసలు ఎవరైనా వేరే వాళ్ళు అడుగుతారు, మీ ఇంట్లో టీవీ లేదా అంటే, ఇప్పుడు కాదు, ఇప్పుడు ముందు మా దగ్గర అడుగుతారు, మీరు టీవీ చూడరా, మీ ఇంట్లో టీవీ లేదా, టైం పాస్ ఎలా అవుతుంది? టైం పాసా? మాకు టైమే ఉండదు అసలు. చాంటింగ్, బుక్ రీడింగ్, ఎన్ని లేదు. సాధు సంఘ, సత్సంగ్స్, సెలబ్రేషన్స్, ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్, సంథింగ్ ఆర్ ద అదర్. భక్తి ఈజ్ ఆల్వేస్ యాక్టివ్, గ్లోరియస్. వీ జస్ట్ హ్యావ్ టు టేక్ ఇట్. సో భక్తి అంత వెరీ వెరీ స్పెషల్. సో ప్లీజ్ మీరు కూడా యూస్ చేసుకోండి ఆపర్చునిటీని. క్రిటిసిజంలో నిన్న క్లాస్లో కాదు, ఎప్పుడో మొన్న క్లాస్లో కూడా చెప్పాను, ఇంకొకరి గురించి మనం మాట్లాడి, జస్ట్ నేను జనరల్గా చెప్తున్నా, దెర్ ఈజ్ నో యూజ్. ఎవరి కర్మ వాళ్ళకు ఉంది. మనం ఇంకొకరి గురించి మాట్లాడి వీళ్ళు ఇలా వాళ్ళు కమెంట్ చేసి వాళ్ళ కర్మ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ కర్మ మన పైన ఎందుకు తెచ్చుకోవాలి? అవసరం లేదు. వీ జస్ట్ హ్యావ్ టు టాక్ అబౌట్ కృష్ణ. మనం ఎంత కృష్ణ గురించి మాట్లాడితే అంత కృష్ణ పైన అటాచ్మెంట్ పెరుగుతుంది. సో కృష్ణకు దగ్గర అవ్వాలా, కృష్ణకు దూరం అవ్వాలా, మన ఒక టంగ్ పైన డిసైడ్ అయి ఉంది, మన ఒక చెవు పైన డిసైడ్ అయి ఉంది. మనం ఎవరి గురించి ఏం మాట్లాడతాం, ఏం వింటాం, దానిపైన డిసైడ్ అయ్యింది. అందుకే శ్రవణం అండ్ కీర్తనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరి గురించి ఎక్కువ మాట్లాడు, అన్ని కృష్ణ భక్తి గురించి. మనం ఏదైనా మాట్లాడతామా, ఇదే అనుకుంటాను నేను చెప్పేది, ఏదైనా మాట్లాడతామా, ఏదైనా వింటామా, ఆలోచించాలి. ఇది నిజంగానే నాకు అవసరమా? ఇది నన్ను కృష్ణకి దగ్గర చేస్తుందా ఈ విషయం నన్ను? లేదా? అవసరం లేదు, ఆపేయండి, స్టాప్. అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ సే నాకు ఇంట్రెస్ట్ లేదు దీంట్లో. లేడీస్ కదా ఒక వీక్నెస్ కదా, ముచ్చట్లో పడితే హవర్స్ వెళ్ళిపోతుంది. రుచిగా ఉంటుంది చెవులకి, టేస్టీగా వేరే వాళ్ళ గురించి వింటూ ఉంటే. ఐ ఫీల్ ఇట్ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. మేబీ నేను కూడా చేస్తుండొచ్చు, కానీ కృష్ణ మెర్సీ ఐ హ్యావ్ స్టాప్డ్ ఆల్మోస్ట్. అది అలవాటు పోతుంది, మంచిది అది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు కూడా కృష్ణ గురించి టాక్ అబౌట్ కృష్ణ. ఆదిశేష, అనంత శేష 1000 నోటి ద్వారా ఎన్నో మహాయుగాల నుంచి చెప్తుంటే కూడా లీలలు ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు. సో ఎంతో ఉంది కృష్ణ గురించి మాట్లాడడానికి, కృష్ణ ఒక భక్తుల గురించి మాట్లాడడానికి. కృష్ణ గురించి మాట్లాడండి, నాట్ టాక్ అబౌట్ అదర్స్. సో ఎస్, వందన, ప్రేయర్స్, ప్లీజ్